So today, good evening, everybody. So today the fourth session of the class is going to be started, advanced numerology. So ఇవాళ వచ్చేసిన అందరికి కూడా నా నమస్కారాలండి. అలాగే blessings of my mother. Once again, I am taking my blessings from my mother. And again, the thanks to the universe for giving this opportunity for everyone for listening my class. So ఇవాళ fourth class లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏమనేది ఇప్పుడు చూద్దాం. సో క్లాస్ 4th లో ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్స్ జెండర్స్ ఆఫ్ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్, రెపిటేటివ్ అండ్ ఇంటెన్సిఫైడ్ నంబర్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రీ క్లాస్ లో జెండర్స్ ఆఫ్ నంబర్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేసాము. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మన డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్ ఎలాగున్నాయో మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అలాగే రిపిటేటివ్ నెంబర్స్ అంటే 999 కానీ 111 కానీ 99 కానీ ఎలాగ వచ్చినప్పుడు సో ఏ విధంగా నెంబర్ తాలూకా విశిష్టత ఉంటుందో ఇవాళ మనం తెలియజేస్తాం. సో ఇందులో ద జెండర్స్ ఆఫ్ నెంబర్స్ ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్స్ ఆఫ్ నెంబర్స్ గురించి ఇవాళ చెప్పే ముందు మస్కులైన్ జెండర్ యాటిట్యూడ్ అంటే మనం చెప్పుకున్నాడు 1, 10, 19, 28 డిజిట్స్. మస్కులైన్ జెండర్ 1, 10, 19, 28 డిజిట్స్. బోర్డు మీద రాసిన చూడండి. 1, 10, 19, 28 తారీఖులో పుట్టే వాళ్ళందరూ కూడా రవిగ్రహ జాతకులు అంటే 1 నెంబర్కి చెందిన వాళ్ళే. అలాగే 3, 12, 21, 30 డిజిట్స్ కి సంబంధించిన పుట్టిన వారు సో వీళ్ళందరూ కూడా గురుగ్రహ జాతకులు 3. అలాగే 4, 13, 22, 31 డిజిట్స్ వీళ్ళు రాహుగ్రహ జాతకులు. 7, 16, 25 డిజిట్స్ ఏది కలిపినా 7 వస్తుంది, కేతుగ్రహ జాతకులు. అలాగే 9, 18, 27 సో వీళ్ళు కుజగ్రహ జాతకులు ఈ డిజిట్స్. సో ఈ డిజిట్స్ మస్కులైన్ జెండర్ అంటే మగతత్వం కలిగి ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ డ్రెస్సింగ్ కానీ వీళ్ళ యాటిట్యూడ్స్ కానీ వీళ్ళ బిహేవియర్ కానీ ఒరిజినాలిటీ ఆఫ్ ది జెండర్ ఆఫ్ ది మేల్ ఆ విధంగా ఉంటాయి. సో ఈ నంబర్స్ ఇందులో ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తాలూకా తత్వానికి సంబంధించి వాళ్ళ భాష కానీ వాళ్ళ నడవడికి కానీ మనకి ఆ ప్లానెట్ కి సంబంధించి మస్కులైన్ డిజిట్ కి సంబంధించి ఉంటది. సో ఈ డిజిట్స్ లో ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. ఈ డిజిట్స్ లో ఉన్న వాళ్ళు బర్త్ డేట్ ఉన్నారు. వెరీ గుడ్. నంబర్ చెప్పండి. నంబర్ 9 ఒకరు ఉన్నారు. ఇంకా నంబర్ 1 సార్ నాది కూడా 9 సార్. 9 ఓకే 9 ఇంకొకరు ఉన్నారు. ఇంకా నంబర్ 1 సార్. నంబర్ 1 ఇంకా మాట్లాడాలి. మా వాయిస్ టెస్టింగ్ కూడా అయిపోతుంది. ఒకసారి మాట్లాడండి ఎవ్రీబడి. మీ బర్త్ డేట్స్ చెప్పండి చాలు. బర్త్ డేట్స్ 6 ఇందులో లేదు కదా, ఇంకా రాలేదు. ఓన్లీ 1, 3, 4, 7, 9 మస్కులైన్ జెండర్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. అంటే 1 డిజిట్ కానీ అంటే రవిగ్రహ జాతకులు కానీ గురుగ్రహ జాతకులు 9 వస్తుంది. అంటే మార్స్ ప్లానెట్ వాళ్ళు ఎక్కున్నారు మనం చెప్పే క్లాస్. ఓకే 18, 9 వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 1, 3, 4, 7 మస్కులైన్ జెండర్ చెప్పాను. 2, 6 వాళ్ళు 11, 20, 29 డిజిట్స్ లో పుట్టేవాళ్ళు. 2, 11, 20, 29 బాగా చూడండి. 2, 11, 20, 29 వీళ్ళు చంద్రగ్రహ జాతకులు. 02, 6, 15, 24 సో వీళ్ళు 6 వేనస్ ప్లానెట్ కి సంబంధించిన వీళ్ళది ఫెమినైన్ జెండర్.
సో వాళ్ళ తాలూకు యాటిట్యూడ్స్ మాట కానీ కొద్దిగా అమ్మాయి యాటిట్యూడ్ లా కనిపించవచ్చు. ఈ ఫెమినైన్ జెండర్ కి సంబంధించి వీళ్ళు మోస్ట్లీ కూడా అంటే అమ్మాయిలు కానీ అమ్మాయిల తత్వంగా కలిగి ఉంటారు. అబ్బాయిలు ఎవరైనా కనుక ఈ డిజిట్ లో పుడితే కొద్దిగా లేడీస్ తత్వం వస్తుంది. వాళ్ళ మాట గాని వాళ్ళ నడక గాని కొంత ఫెమినైన్ జెండర్ గా కనబడుతుంది. సో 2-6 డిజిట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. అది భగవంతుడి సృష్టి, దానికి మనం ఏం చేయలేం. ఆ డిజిట్ వాళ్ళకి కొద్దిగా ఫెమినైన్ జెండర్ యాటిట్యూడ్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ 2-6 వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు మన క్లాస్ లో? ఎనీబడి? అంటే 15, 24, 2, 11, 20, 29 డేట్స్ లో పుట్టేవారు. ఓకే, నెక్స్ట్ 5, 8, 5, 14, 23, 8, 17, 26. 5, 14, 23 అంటే బుధగ్రహ జాతకులు. 8, 17, 26 అంటే శనిగ్రహ జాతకులు. వీళ్ళు డ్యూయల్ జెండర్ కలిగి ఉంటారు. డ్యూయల్ అంటే మస్కులైన్ ఉంటుంది, ఫిమిలైన్ ఉంటుంది. అమ్మాయిలు అయితే అబ్బాయిల షర్ట్లు వేస్తారు. అబ్బాయిలు అయితే చిన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు బాబు పుట్టినా పాప పుట్టాలనుకున్న వాళ్ళు లేడీ డ్రెస్ గట్ట వేస్తుంటారు. ఈ డ్యూయల్ జెండర్ అనేది రెండిటి తత్వాలు కలిపి వాళ్ళని మనం గ్రహించవచ్చు. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? బర్త్ డేట్ తెలియని వాడికి వాడి తత్వాలు బట్టి మనం ఈ సిమ్టమ్స్ బట్టి కొంత మనం గ్రహించవచ్చు వీడి పర్టికులర్ నెంబర్ అని. కాబట్టి కంపల్సరిగా మనము 5, 14, 23 తారీఖులో పుట్టేవాళ్ళు మెర్క్యూరీ ప్లానెట్ బుధగ్రహ జాతకులు. 8, 17, 26 శనిగ్రహ జాతకులు 8. సో డ్యూయల్ ప్లానెట్, డ్యూయల్ తత్వం కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ మన బొమ్మ కూడా ఎలా పెట్టాం. సో జెంట్స్ కూడా లేడీస్ కూడా షర్ట్ జీన్స్ ప్యాంట్ గట్ట వేసుకుంటారు. డ్యూయల్ తత్వం ఉంటుంది అనమాట. 5, 8 లో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే మన క్లాస్ లో చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 2, 6 అండి. 2, 6 వెరీ గుడ్. 8. ఇప్పుడు మనం నెక్స్ట్ 8. ఓకే, ఇవాళ చెప్పబోయే క్లాస్ లో జెండర్స్ మీద ఒకళ్ళు ఏమైనా అదే ఇందాక టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్వైరీస్ లో మాట్లాడదాం. సో ఆ టాపిక్ అయితే అంతే, అంతకు మించి దాన్ని అనలైజ్ చేయడం లేదు. అది మనం తెలుసుకోవడం వరకు జెండర్స్ ఆఫ్ మెంబర్స్. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ చాలా పెద్ద టాపిక్, చాలా కాన్సన్ట్రేట్ చేయండి అందరూ. డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్. డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్. డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్ ఇవాళ టాపిక్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్ అంటే ఏంటో తెలుసండి మీకు? మన తాలూకు డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో దాని ఎనర్జీ ఎంత ఉందనేది వాళ్ళు తెలుసుకోబోతున్నాం. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒరిజినల్ గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కి డే గానీ మంత్ గానీ ఇయర్ వాటి ఎనర్జీస్ కౌంట్ చేసి అవి యావరేజా బిలో యావరేజా అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసు. అంటే అబోవ్ యావరేజ్ కనుక వస్తే అంటే బాగా టాప్ లోకి వస్తే వాళ్ళు చాలా రాయల్ లైఫ్ అనుభవిస్తారు. యావరేజ్ అని వస్తే వాళ్ళది సామాన్య జీవితం అవుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తో మనం డేట్ ఆఫ్ ఎనర్జీ బర్త్ ఎనర్జీస్ తో మనం ఇవాళ కొన్ని తెలుసుకోబోతున్నాం. ఈ తెలుసుకోవడానికి ముందు మనం డిగ్రీస్ దేనికి వర్తిస్తా అనేది ఈ చక్రంలో నేను పెట్టాను, జాగ్రత్త చూడండి. 1, 4 ఇక్కడ రాస్తున్నాను, మీరు కూడా నోట్ చేసుకోండి బుక్ లో. 1, 10, 19, 28 డిజిట్స్. 1, 10, 19, 28 డిజిట్స్. 4, 13, 22 and 31 డిజిట్స్. అంటే రవిగ్రహ జాతకులు అండ్ రాహుగ్రహ జాతకులు రాశాను ఇక్కడ. ఈ పర్టికులర్ నెంబర్స్ కి 36 degrees -40 వస్తుంది. చూసారండి, 36 degrees 40 మనకి వస్తుంది. సో మీన్స్ ఏదమ్మా ఈ 36 degrees ఇంకా 40 మీన్స్ 40 minutes. సో ఇది మనకి ఈ పర్టికులర్ డిజిట్ అనేది మనకి 1, 4 వాళ్ళకి అంటే ఈ నెంబర్స్ కి వర్తిస్తారు. ఈ డిగ్రీ వేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్, 1, 4 డిజిట్స్ కి మాత్రమే ఈ పర్టికులర్ డిగ్రీ 36 degrees -40 minutes. ప్లీజ్ నోట్ డౌన్. ఈ డిగ్రీస్ మీనింగ్ ఏంటి? దాని తాలూకా పర్టికులర్ నెంబర్ నెక్స్ట్ చెప్తాను చార్ట్ లో. ముందు డిగ్రీస్ అన్ని ఒక దగ్గర రాయండి. రాసాక ఆ డిగ్రీస్ ఎలా ప్లేస్ చేయాలి చెప్తాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ తో మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ ఎలాగుందో తెలుస్తుంది. ఎనర్జీ తెలియడానికి డిగ్రీస్. సో ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తున్నాను, స్క్రీన్ మీద కూడా ఉంది, మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్
27 అంటే 2 అంటే మళ్ళీ మీరు 11 20 29 7 16 25 అంటే చంద్రగ్రహ జాతకులు అలాగే కేతుగ్రహ జాతకులు. ఈ నంబర్స్ కి డిగ్రీస్ 26 degrees డాష్ 40 minutes అలాగే 46 degrees 40 minutes ఈ 2 డిగ్రీలు వర్తిస్తాయి 27 కి. రాసుకున్నారండి? 27 కి ఈ డిగ్రీస్ వర్తిస్తాయి. ప్లీజ్ నోట్ డౌన్. ఇందాక రాసింది 14 కి, ఇది 27 కి. రాశారండి? నెక్స్ట్ 3 5 6 9 మళ్ళీ 3 5 6 9 కి 40 డిగ్రీస్ 40 డిగ్రీస్ వర్తిస్తుంది. 3 అంటే ఏంటి? మళ్ళీ 12 21 30 5 అంటే 14 23 6 అంటే 15 24 9 అంటే 18 27. అందుకే ఫస్ట్ క్లాస్ లో ఈ నంబర్స్ అన్ని మీకు చెప్పాను, మీరు రిపీట్ చేసుకుంటూ బ్రెయిన్ లో పెట్టుకోమని. ఇవి ఉంటేనే ఇవి చెరిపేస్తే ఇది మనకి సింగిల్ డిజిట్స్ లో గుర్తుండాలి. అలా గుర్తున్నప్పుడే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తాం. కాబట్టి ఈ 3ని ఓపెన్ చేస్తే ఇన్ని నంబర్లు వస్తాయి, 5 ఓపెన్ చేస్తే ఇవి. అందుకే ఇది జూపిటర్ ప్లానెట్, ఇది మెర్క్యూరీ బుధుడు, ఇది శుక్రుడు, ఇది కుజుడు. సో ఈ నంబర్స్ కి ఈ డిగ్రీస్ గుర్తుపెట్టుకోవాలి ఎనర్జీస్ కట్టాలంటే. ఓకే, స్క్రీన్ మీద కూడా ఉంది, ప్లీజ్ నోట్ డౌన్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మన ఎనర్జీ కట్టగలం. లేకపోతే ఆ డిజిట్స్ మనం గుర్తుపెట్టుకోకపోతే ఎనర్జీ క్యాలిక్యులేషన్ లో ఏ నెంబర్ అయ్యాలో మనకు తెలియదు. ఇక రిమైనింగ్ 8 ఉంది. 8 అంటే 17 26 శనిగ్రహ జాతకం. సో దీని డిగ్రీస్ అంతా 53 degrees డాష్ 20 minutes. సో ఇలాగా ముందు ఈ డిగ్రీస్ అన్ని ఒక దగ్గర మీరు రాసుకొని బుర్రలో పెట్టుకోవాలి. సో ఐ హోప్ దట్ ఎవ్రీబడి ఈస్ రైటింగ్. సో ఈ డిగ్రీస్ అన్ని ఒక దగ్గర రాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. స్క్రీన్ మీద రాస్తున్నాను, ఎవరు అప్పుడే రాసుకోవద్దు, చూడండి, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను రాసింది 2/9/2002 అనే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో అమ్మాయి పుట్టాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక డేట్ ఆఫ్ బర్త్. దీన్ని ఇందాక ఇచ్చిన టాబ్యులర్ ఫామ్ తో మనం డిగ్రీస్ అన్ని ఇక్కడ పక్కన రాద్దాం. 2 కి ఎంత వచ్చిందండి? 26 degrees 40 minutes అనేది మనకు వచ్చింది. అలాగే 9 కి ఎంత వచ్చింది అంటే సెప్టెంబర్ నెలలో పుట్టాడు కదా. సో 9 కి ఎంత వచ్చింది? 40 degrees వచ్చింది. ఓకే, 0 కి 2 కి ఎంత వచ్చింది? మళ్ళీ 26 degrees 40 minutes. 0 0 వదిలేద్దాం, ఇంకా మిగిలింది ఏంటి? 2. సో ఇంకొక 2 ఉంది. 26 degrees 40 minutes రాసుకోండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ లో మనకి లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఓకే లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ డిగ్రీస్ అన్ని యాడ్ చేసి ఈ మినిట్స్ కూడా యాడ్ చేసి మినిట్స్ ఎంత వచ్చింది? 120 వస్తుంది. అంటే 120 minutes కి 60 minutes ఈక్వల్ టు 1 degree అండి. అంటే ఇది ఎంతది? 2 degrees కింద దీన్ని మార్చాం. ఈ క్యాలిక్యులేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 120 నిమిషాలు దీన్ని 60 కింద మార్చి దాన్ని 1 degree కింద క్యాలిక్యులేట్ చేసాం. అంటే 120 అంటే అంతే మనకి 2 degrees వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 118 వస్తుంది. చూసుకోండి, 180 degrees. ఈ 118 ప్లస్ 2 degrees కలిపితే ఎంత అయింది? 120 degrees అయింది. స్క్రీన్ మీద చూసారా? టోటల్ లో 120 degrees అయింది. దీన్ని డివైడెడ్ బై 4 చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 30 degrees వస్తుంది. మీకు 30 degrees వస్తుంది కోఎఫిషియంట్. రిమైండర్ కాదు, కోఎఫిషియంట్ 30 degrees వస్తుంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డేట్ ఆఫ్ బర్త్ లో ప్రతి ఒక్క డిజిట్ ని మనం తీసుకొని ఇందాక చెప్పిన చార్ట్ డిగ్రీస్ ఇందులో ప్లేస్ చేస్తే ఒక్కొక్క డిగ్రీ ప్లేస్ చేసిన తర్వాత ఈ నిమిషాలని 120 అంటే ఎవ్రీ 60 minutes 1 degree కింద మార్చేయాలి. అలా మార్చి దీని ఒక డిగ్రీ పక్కన పెట్టుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన డిగ్రీకి దాన్ని కలిపియండి. కలిపేసిన తర్వాత డివైడెడ్ బై 4 చేస్తే కోఎఫిషియంట్ అంటే 4 divided by 120 4 divided by 120 చేస్తే 30 వస్తుంది. ఆ 30 degrees అనేది
ఆ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. 30 degrees అనేది డేట్ ఆఫ్ బర్త్ తాలూకా ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు 30 degrees ఎనర్జీ ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. 30 degrees వస్తే అంటే బిలో 30 degrees వస్తే బిలో యావరేజ్ లైఫ్ అంటే 27, 29, 25 వచ్చింది అనుకోండి ఇక్కడ డిగ్రీలు. వాడి లైఫ్ అనేది జాతకం మనం చూడక్కర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనకి కన్సిడర్ చేసివచ్చు బిలో యావరేజ్ లైఫ్ అని. అంటే వాడు ఐఐటీలు చదువుతాడా లేకపోతే ఐఏఎస్ అవుతాడా ఇలాంటి సినిమా ఉండదు. మీకు అర్థమైందండి? 30 degrees to 35 degrees వస్తే యావరేజ్ లైఫ్ ఉంటుంది, అంటే ఏదో వాళ్ళకి వెళ్ళిపోద్ది సాపీగా. 35 to 40 degrees అంటే అబో యావరేజ్ లైఫ్ వస్తుంది. 40 degrees దాటితే ఐడెంటిఫైడ్ అండ్ ప్రపోజ్ఫుల్ లైఫ్ అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. 40 to above వస్తాయి, 40 degrees to above. సో ఇలాగా మన డేట్ ఆఫ్ బర్త్స్ కి మనం కట్టుకోనే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చెయ్యాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీకు అడదాం. సో ఫస్ట్ ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్వైరీ ఏమైనా ఇప్పుడే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి క్వైరీ. ఇప్పుడు మీరు డౌట్ అడిగి చెప్పండి సార్. ఇప్పుడు ఎన్ని నంబర్లు ఉంటే అన్ని నంబర్లకి వేసుకోవాలా, లేకపోతే ఇంత ముందు చదువుకున్నట్టు 2 2లు వస్తే దాంట్లో ఒకటే కన్సిడర్ చేసుకునే అలాగే కాదు. ఇక్కడ 2 2s వస్తే 2 degrees రాయాల్సిందే. ఇక్కడ ఇండివిజువల్ గా కడుతున్నాం కదా. ఎన్ని నంబర్స్ వస్తాయి అన్ని నంబర్లకి ఎన్ని నంబర్స్ వస్తే అన్ని నంబర్ కి డిగ్రీలు రాయాలి. ఇక్కడ ఏం కట్ చేయడానికి లేకపోతే 2 డబుల్ సింగిల్ అలా చేయడానికి ఇక్కడ లాజిక్ లేదు, అన్ని రాసుకోవాలి. అందుకే ఇండివిజువల్ గా రాసి చూపించాను. ఇక్కడ మనకి 2 2 వచ్చింది కదా. మనకి ఇక్కడ మనం 2 తీసుకున్నాం, 9 తీసుకున్నాం. మన 2002 లో మరి 2 2 వచ్చాయి కదా, కంపల్సరీగా తీసుకోవాలి. అంటే మీ డౌట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఒకళ్ళు 22 వస్తే ఏంటని అడిగారు. 22 వచ్చినప్పుడు 2 సార్లు రాయాల్సిందే, ఒకసారి కాదు. అదే క్వశ్చన్. రైట్, థాంక్యూ. వెల్కమ్. ఇంకా నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే క్వైరీ ఇప్పుడే అడగండి. ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతే మనం ఎగ్జాంపుల్స్ మీదకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాలేం. క్లియర్ గా లేకపోతే మళ్ళీ చెప్తాను, మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను. అందరికి అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి స్లైడ్ వెనక పెట్టండి, బ్యాక్ స్లైడ్ పెట్టండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నారండి, మళ్ళీ ఒకసారి ఇంకోటి వెనక ఇంకో స్లైడ్ ముందు. ఓకే చూడండి. స్లైడ్ మళ్ళీ బ్యాక్ చేయమన్నారు, ఒకసారి చూడండి. డిగ్రీస్ మెన్షన్ చేసాం. 1 4 వస్తే 36 degrees డాష్ 40 minutes రాసుకోవాలి. 2 7 వస్తే అంటే అక్కడ మీకు నెంబర్లు ఎంత విడివిడిగా రాసి చెప్పాను. సో 2 7 టోటల్ వచ్చిన వాళ్ళు 26 degrees డాష్ 40 minutes, 46 degrees డాష్ 40 minutes 7 కి రాయాలి. 2 కి 7 కి 3 5 6 9 కి 40 degrees రాసుకోవాలి. 8 కి 53 degrees 20 minutes రాయాలి. ఈ చార్ట్ లో డౌట్ ఉంటే అడగండి. డేట్ ఆఫ్ బర్త్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ లో డిగ్రీస్ ఇప్పుడు ఇయర్ డేట్ 1 ఇయర్ మంత్ 1 వేస్తాను. చూడండి 2/9/2002 తీసుకున్నాను. 2కి డిగ్రీ వేసాను, 9కి డిగ్రీ వేసాను. 9కి ఇక్కడ ఎంత పెట్టాము? 40 పెట్టాం. అలాగే 2కి ఎంత పెట్టాము? 26 degrees 40 minutes పెట్టాము. చూడండి మళ్ళీ బ్యాక్, మళ్ళీ 26, మళ్ళీ 2కి అంతే. ఇవన్నీ యాడ్ చేస్తే మనం మినిట్స్ డిగ్రీస్ కింద మార్చేయాలి. మినిట్స్ ని మనం డిగ్రీస్ కింద మార్చాలి. మినిట్స్ డిగ్రీ కింద ఎలా మారుస్తున్నాం? 120 degrees అయితే 60 నిమిషాలకి 1 degree. సో అలాగే 120 అంటే మరి 2 degrees కదా. 118కి 2 degrees కలిపాను. 120 degrees కి by 4 చేయాలి. ఏది వచ్చినా చేస్తే మనకి అవుట్పుట్ ఎనర్జీ డిజిట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రియాంక చోప్రా, నేను చేస్తాను, మీరు అక్కడ చేయండి. ప్రియాంక చోప్రాకి మీరు చెప్పాలి ఎన్ని డిగ్రీలు వచ్చిందో. ప్రియాంక చోప్రాకి ఎన్ని డిగ్రీస్ వచ్చిందో చూద్దాం. తెలుసు కదా ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రాకి ఎన్ని వచ్చాయి చూద్దాం. ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మన వైపు, ఎన్ని డిగ్రీలు వస్తాయని. సో ఇప్పుడు చూద్దాం. 18/7/1982 చూసారా?
18, 7, 1982. సో 1, 8, 7, 1, 9, 8, 2 వీటికి ఇప్పుడు డిగ్రీస్ వేయాలి మనం. ఇక్కడ 18, 9 చేయాలి. 1, 8 విడివిడిగా కాదు. 18, 9 చేయాలి. మనకి 9 కదా కుజుడు, కాబట్టి 9 చేయాలి. 1, 8 వేరే కాదు, మిగతా అవన్నీ విడివిడిగా వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, 18ని సింగిల్ డిజిట్ చేయండి. ఇందాక ఎవరు అడిగారు 20, 20 వేరు వేరు కాదు. 2 + 2 4. ఇక్కడ ఒక్క డేట్కే అది, ఎందుకంటే మన డిగ్రీస్ లో మనకు ఆల్రెడీ చార్ట్ లో నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి చార్ట్ లో మనకి 18 అనేది వేరే లేదు కదా. 1 + 9 కంటే 9, 18, 27. కాబట్టి 18 కి ఎంత ఉంది? 40 డిగ్రీస్ వేయాలి. ఎంత వేసుకోవాలి? 40 డిగ్రీస్. ఇందా కృష్ణ గారు అడిగారండి డౌట్. 2, 2 వస్తే ఏంటి పరిస్థితి? విడివిడిగా వేయాలని కాదు, 2, 2 వస్తే 4 చేయాలి. ఇప్పుడు చూడండి 18, 9 చేస్తే 40 డిగ్రీస్ వేసాను. 7 కి 46 డిగ్రీస్ 40 మినిట్స్. ఇక్కడ 1 వచ్చింది, 1 వచ్చింది చూడండి. ఇయర్ లో 1, ఇయర్ లో 1 కి ఎంత వేస్తున్నాం మనం ఇప్పుడు? 36 డిగ్రీస్ 40 మినిట్స్. 9 కి మళ్ళీ ఎంత వేస్తున్నాం? 40 డిగ్రీస్. 8 కి ఎంత వేస్తున్నాం? 53 డిగ్రీస్ 20 మినిట్స్. 2 అంటే ఎంత? 26 డిగ్రీస్ 26 డిగ్రీస్ 73 డిగ్రీస్ వచ్చింది సార్. 73 డిగ్రీసా? అంటే టోటల్ అంటే మొత్తం. ఒకసారి చూద్దాం. 4, 4, 8, 10, 14, 140 వస్తుంది. ఇక్కడ మినిట్స్ ముందు ఎన్ని మార్చారు? మినిట్స్ మార్చాలి కదా మనం. అదే సార్ 200 మినిట్స్ వచ్చింది సార్. 200 మినిట్సా? 8, 10, 14, 140 వచ్చింది సార్. 187 108 విడివిడిగా చేయొద్దని చెప్తున్నాను కదా. 108 9 చేసేయాలి. 108 ని 9 చేయాలి. 108 ని 9 చేయాలి సార్. మరి కుజుడు కదా, 9 కదా. మరి అలాగైతే ఇప్పుడు అది 18 కి వేరే డిగ్రీ ఇవ్వాలి. అలాగే ఇవ్వలేదు కదా. 108 ని 9 చేయండి. అప్పుడు 140 డిగ్రీస్ వస్తుంది. 140 మినిట్స్ ని మనకి 120 కదా, 60కి చొప్పున చేయాలి దీన్ని. చూడండి అంటే ఒకసారి. మీరు ఇందాక నంబర్స్ అన్ని విడివిడిగా వేసుకోమన్నారు కదా సార్ మీరు. అదే మళ్ళీ ఒకసారి మళ్ళీ దాని క్లారిటీ ఇచ్చాను కదా మళ్ళీ. హలో, ఓకే సార్. ఒకసారి చూడండి, అలా వేసి చూడండి. ఎంత వస్తుంది? 241 degrees. ఎంత? 241 degrees. అది 140 మినిట్స్ ఎంత మార్చారు? 4 తో డివైడ్ చేసామండి, 35 వచ్చింది. అది కాదు నా తల్లి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ సైడ్ చూడండి, 40, 40, 40, 20 వచ్చింది కదా మినిట్. ఇది ఎంత? 140 అంటే 60 డిగ్రీలకి 1 డిగ్రీ కదా. అంటే 120కి 2 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. ఇక రిమైనింగ్ ఇంకా 20 ఉండిపోయింది కదా మనకి. పాయింట్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే 2 డిగ్రీ తీసుకోవాలి. సో 2 డిగ్రీ కన్సిడరేషన్ లో తీసుకొని దీన్ని కలుపుకుంటే 12, 3, 15, 15, 6 ఎంత? 21, 1, 2, 8, 3, 12, 3, 15, 20, 22, 24. 12, 3, 15, 15, 6, 21. 221 degrees. 8, 9, 10, 11, 15, 20, 22, 24, 241. 241 degrees వస్తుంది చూడండి. 241 degrees plus 2, 243. 243. Divided by 4. Divided by 4.
4 6 24 3. One 15 plus 6 21 2 4 9 9 8 11 15 20 21 22 23 6 1 0. పాయింట్స్ లోకి వెళ్ళిపోతుంది. 30 వస్తుంది ఆవిడది. బిలో యావరేజ్ 30 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 మిగిలిపోతుంది కదా, పాయింట్ లో తీసుకుంటే అక్కడ మళ్ళీ 6 5 30 అయిపోతే 30 మిగిలిపోతుంది. 3 వింటున్నారండి? 243 డివైడ్ 241 ప్లస్ 2 డిగ్రీస్ అండి. చెప్పండి సార్. 60 degrees 50 minutes సార్. 60 degrees 60 degrees 50 minutes. ఎక్కడ? 60 degrees. 4 divided by 241. 243 degrees కదా సార్. 241 ప్లస్ ఇక్కడ 240 degrees. 240 Divided by degrees 4 ఫస్ట్ తీసుకోవాలి. అది 60 వస్తుందా? degrees. నెక్స్ట్ ఈ 3 degrees నేమో మినిట్స్ లోకి మారిస్తే 180 minutes. 180 ప్లస్ అక్కడ 20 minutes ఎక్స్ట్రా ఉంది అంటే 200 minutes. 200 minutes అంటే 4 5 200 అంటే 60 degrees 50 minutes. 60 degrees 50 minutes. ఓకే కాదు ఇక్కడ మేడం. హలో సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మినిట్స్ తీసుకున్నాం కదా, 140 నిమిషాలు కదా, 60 అదంతా సార్ అది సరిపోయింది సార్. 243 degrees 20 Only minutes వచ్చింది division, టోటల్. division result ఇది. 240 డివిజన్ లో 4 తో డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ 4 తో డివైడ్ చేస్తే 4 తో డివైడ్ 60 చేసినప్పుడు వస్తుంది. 60 degrees వస్తుంది. అక్కడ 3 అనేది 4 తో డివైడ్ అవ్వదు కాబట్టి దాన్ని మళ్ళీ మనం మినిట్స్ లోకి మార్చుకుంటే 3 6 18 అంటే 180 minutes ప్లస్ ఆల్రెడీ మనకి బయట ఒక 20 minutes ఉంది అంటే 200 minutes. మళ్ళీ దాన్ని 4 తో చేస్తే 50 minutes. సో 60 degrees కన్సిడరేషన్ లో తీసుకుంటాం అంతే కదా. 60 degrees తీసుకోవాలి అంటే ఐడెంటిఫైడ్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్. సో వన్స్ అగైన్ అందరికీ ఒకసారి చూడండి ఎవ్రీబడి. సో ఇక్కడ వేసిన డిగ్రీస్ కి మనకి మినిట్స్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ 2 degrees కన్సిడరేషన్ చేసుకొని 241 ప్లస్ 243 degrees కి మార్చి దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే 60 degrees కన్సిడరేషన్ తీసుకోండి అంటే మోర్ దెన్ 35 ఉన్నట్టు. సో అందుకే ఆవిడ సినిమా యాక్టర్ గా రాయల్ లైఫ్ అనుభవించింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. సార్ ఒకవేళ మంత్ లో కూడా 12 వచ్చింది, డిసెంబర్ వచ్చింది అనుకోండి సార్ 1 2, అప్పుడు దాన్ని కూడా 3 చేయాలా? 3 చేయకూడదు. మంత్ అనేది మనం ప్లానెటరీ దీని కింద మార్చు, ఇండివిజువల్ 1 2 తీయడమే. ఒక్క డ్రైవర్ నంబర్ లోనే మనం అలా చేయాలి. ఓన్లీ డ్రైవర్ నెంబర్ లో సమ్ చేయాలి. మంత్ లో చేయొద్దు, ఇండివిజువల్ గా వేసుకోవడమే. ఒకసారి చెప్పండి. 18 అంటే చెప్పండి అని. 18 అంటే 1 + 8 చేయాలా లేకపోతే 1 కి 8 కి తీసుకోవాలా? 1 + 18 అంటే 9 కింద కన్సిడరేషన్ చేయాలి. 18 అంటే మరి కుజిగ్రా 9 18 9 డిజిట్ నెంబర్లు, అందుకే డబుల్ డిజిట్ ని సింగిల్ డిజిట్ కింద అనుకోవాలి. సో 9 కి 40 degrees కదా, 40 degrees ప్లేస్ చేయాలి. ఓన్లీ ఇన్ ద డ్రైవర్ నెంబర్ అలా తెచ్చుకోవాలి సింగిల్ నెంబర్ కింద. మంత్ లో తేకూడదు. ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ మనకి వేసిన డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ప్లానెట్స్ మనం 31 లోపల 9 గ్రహవాసులు మొదటి చెప్పాను క్లాస్ లో. నెలల దగ్గరకు వచ్చినప్పుడు అలా కన్సిడరేషన్ లేదు, ఇండివిజువల్ వేసుకోవడమే. 12 నెలలు అక్కడ మళ్ళీ అవి గ్రహాలతో పోల్చలేదు నెలల్ని, ఓన్లీ ఫస్ట్ డ్రైవర్ నెంబర్నే గ్రహాలతో పోల్చాం. ఇంకా ఓన్లీ డ్రైవర్ నెంబర్ నే ప్లానెట్స్ తో పోలుస్తున్నాం కాబట్టి డబుల్ డిజిట్ సింగిల్ చేసుకోవాలి. మంత్ ని డబుల్ డిజిట్ వచ్చినప్పుడు సింగిల్ చేయొద్దు, ఇండివిజువల్ వేసుకోవడమే.
ఇంకా ఎవరైనా అడగొచ్చు క్వైరీ. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక డిజిట్ తీసుకుందాం. సచిన్ టెండూల్కర్ అయ్యండి. సచిన్ టెండూల్కర్ సార్ అలాగైతే నాది 63 degrees అబోవ్ వచ్చేస్తుంది సార్. లేదమ్మా, నాది చేస్తే 63 degrees అబోవ్ వస్తుంది. ఎలా చేస్తే? అదే ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసినట్టే టోటల్ చేసి 4 తో డివైడ్ చేస్తే 60 అంటే అబోవ్ 35 వస్తుంది మీది, అంతేనా? 63 degrees 20 minutes వచ్చింది. మరి మీది రాయల్ లైఫ్ కదా తల్లి, గవర్నమెంట్ జాబ్, అన్ని విధాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. సో కానీ భగవంతుడు ప్రియాంక చోప్రా కన్నా కాదు కదా సార్. కాదు కానీ మరి మిగతా గ్రహాలు ప్రియాంక చోప్రా మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు మీ జాతకంలో? అంటే ఇక్కడ అబో లైఫ్ అంటే అబో యావరేజ్ లైఫ్ ఉంది కదా మీకు, బిలో కాదు కదా. అది కంపారిజన్ ఆఫ్ ద డిగ్రీ. హలో సార్, నాకు అది అడిషన్ అర్థం అవ్వలేదు సార్. ఏ ఎడిషన్? డిగ్రీస్ ఇంకా మినిట్స్ యాడ్ చేసిన తర్వాత అది అర్థం అవ్వలేదు. అక్కడ మీకు 60 minutes అంటే 120 మనము అక్కడ ఏం చేస్తున్నాము, 60 అంటే 60 డిగ్రీలు 60 నిమిషాలని మనం 1 డిగ్రీ కింద మారుస్తున్నాం. సో అక్కడ ఎంత అయితే 120 వస్తుందో అదే తీసుకుంటున్నాం 2 degrees. ఇక్కడ యాడ్ చేసిన దానికి ఆ నెంబర్ యాడ్ చేస్తున్నాం. చెయ్యిగా వచ్చే నెంబర్ ని డివైడెడ్ బై 4 చేస్తే అక్కడ వచ్చే కోఎఫిషియంట్ ఏదైతే వస్తుందో అదే మీ తాలూకా పర్టికులర్ ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ ఒకసారి చేయండి, ఎంత వస్తుంది చూడండి. సచిన్ టెండూల్కర్ 24/4/1973. సచిన్ టెండూల్కర్ చెప్పండి. 24 అంటే ఎంత తీసుకోవాలి? 6 తీసుకోవాలి. 6 2 + 4 6. శుక్రగ్రహ జాతకుడు ఆయన. సో ఒకసారి మళ్ళీ డిగ్రీస్ చూసుకోండి. 6 కి ఎంత ఉంది? 40 degrees ఉంది. 4 36 degrees 40 minutes ఉంది. అలాగే 1 తీసుకోండి, 36 degrees 40 minutes. అలాగే 9 తీసుకోండి. 60 సార్, 60 సార్. అడుగుతాను చెప్పండి, అందరికి ఛాన్స్ ఇద్దాం, అందరికి తెలియాలి. లాస్ట్ లో ఆన్సర్ అన్నప్పుడు చెప్పండి. 19 తర్వాత 7 3. 7 కి ఎంత వస్తుంది? 46 degrees 40 minutes. 3 కి ఎంత వస్తుంది? 40 degrees. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వచ్చింది చెప్పండి. 389 degrees 20 minutes అండి. 380 degrees 389 degrees 389 degrees వస్తుంది. మినిట్స్ కింద 20 minutes 20 minutes ప్లస్ ఎంత చేశారు? డిగ్రీలో చెప్పండి. అది degree 2 degrees 20 120 కదా సార్. అంత వచ్చి దీన్ని 2 యాడ్ చేశారా? అంతే 2 యాడ్ చేస్తే అంత వచ్చింది. 391 వచ్చింది అందరికి. 391 డిగ్రీ టోటల్ సార్ 238 కదా సార్? 238 టోటల్. 238 సార్. 380 ఎలా వస్తుంది? 238 degrees plus 2 ప్లస్ 240 degrees సార్ టోటల్. yeah 240 degrees complete. yeah ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 238 degrees plus 120 నిమిషాలు 2 degrees కింద మార్చాం. 3 6 18 240 6 10 14 14 18 18 5 230 238 వచ్చిందా? 238 plus 2 degrees 240 2 degrees వచ్చింది. ఈ 240 degrees కి డివైడెడ్ బై 4 చేయండి. ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఎవరిది ఇది? 60. ఇది ఎవరిది? సచిన్ టెండూల్కర్. మరి ఎవరు? సూపర్, సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. అలా మరి రాయల్ లైఫ్ కదా, 40 degree అబోవ్ ఉంది, అందుకే ఐడెంటిఫైడ్ లైఫ్ అయింది. సరిపోయిందా? మాట్లాడాలి, సరిపోయిందా లేదా? ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా లేదా? ఒకసారి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి గ్రూప్ లో. అర్థమైంది సార్. ఎస్ సార్ ఎస్. సో ఇప్పుడు కన్సిడరేషన్ చేస్తున్నారా? సచిన్ టెండూల్కర్ 60 degrees అంటే అబోవ్ ఐడెంటిఫై లైఫ్ అయింది. వెరీ గుడ్. మిగతా వాళ్ళు చేస్తున్నారు లేదు, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. సుజాత మేడం గారు, మిగతా వాళ్ళు చాలా మంది గ్రూప్ లో సైలెంట్ ఉన్నారు. అర్థమైందా లేదా కాన్సెప్ట్? లేదా మళ్ళీ చెప్తా. శ్రీనివాస్ సుమన్ గారు
నంబర్స్ మీరు 6 4 1973 అంటే 6 నంబర్స్ వచ్చాయి. అవునవును 238 డివైడెడ్ 6 రావాలి. 238 డివైడెడ్ బై 6 నంబర్స్ వచ్చాయి కదా ఇక్కడ లెఫ్ట్ లో. అంటే మీరు యాక్చువల్ గా డివైడెడ్ బై 4 అనేది చెప్పండి. 2 4 6 చేశారు మీరు. అలా చేయకుండా 2 ని 2 నే పెట్టాలి, 4 ని 4 నే పెట్టాలి. అప్పుడు 7 నంబర్స్ వస్తాయి. 2 4 4 1 9 7 3 7 నంబర్స్ వస్తాయి. రైట్ సైడ్ లో 2 కి వచ్చి 26 డిగ్రీస్ 40 మినిట్స్, 4 కి 36 డిగ్రీ 40 మినిట్స్, మళ్ళా 4 కి 36 డిగ్రీ 40 మినిట్స్, 1 కి 30 డిగ్రీస్ 36 డిగ్రీస్ 40 మినిట్స్, 9 కి 40 డిగ్రీస్, 7 కి 46 డిగ్రీ 40 మినిట్స్, 3 కి 40 డిగ్రీస్. ఇప్పుడు టోటల్ డివైడెడ్ బై 7 చేస్తే అప్పుడు అయినది వస్తుంది. ఎంత వచ్చింది అప్పుడు మీకు టోటల్ ఎంత వచ్చింది? టూ 4 ని 6 చేయకుండా 2 ని 2 నే పెట్టండి, 4 ని 4 నే పెట్టండి. అవును సార్, ఎంత వచ్చింది అలా చేస్తే మీకు? చూస్తున్నాను, చేయండి అలా కొన్ని మీరు చేసినట్టు చేయండి, ఎంత వచ్చింది చెప్పండి. శ్రీనివాస్ మరి అలా చేస్తే ఎన్ని డిగ్రీలు వచ్చింది? అట్లా చేస్తే 262 సంథింగ్ వస్తుంది. అదొకసారి చెక్ చేయండి మీరు కూడా. 262 అంటే చాలా లాంగ్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మనకి 100 లోపు రావాలి. ఇది ఇక్కడ యాక్చువల్గా 24 కింద తీసుకోవద్దు, అది 6 కింద తీసుకోండి. ఎందుకంటే మనం ప్లానిటరీ పొజిషన్ లో ఆ డిజిట్ కౌంట్ ని సింగిల్ డిజిట్ చేయాలి, డేట్ ని. డివైడెడ్ బై 4 అనేది మీరు ఎలాగనుకుంటున్నారంటే అక్కడ 4 అక్కడ 4 డిజిట్స్ 4 డిజిట్స్. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది 40 డిగ్రీస్ మీరు 238 వచ్చిందా? ఇప్పుడు 238 వస్తూ మేము 2 డిగ్రీస్ కలిపాం 240 బై 6. అంటే అక్కడ ముందు నంబర్ కౌంట్ చెప్తున్నారు మీరు, అంతేనా? నంబర్ కౌంట్ ఎన్ని ఉంటే అక్కడ నంబర్ కౌంట్ చేయాలి. అప్పుడు 40 వస్తుంది మీరు చెప్పినట్టుగా. 40 డిగ్రీస్ 40 డిగ్రీస్ అంటే మరి అతని లైఫ్ కి ఆ డిగ్రీ ఇంకెక్కువ ఉండాలి నాకు తెలిసి. 40 degrees means identified and ఐడెంటిఫైడ్ అండ్ purpose లైఫ్ అది. 40 degrees ఉంది కాబట్టి మీరన్ని క్యాలిక్యులేషన్ ఒక్కసారి మనం ధోనికి చేద్దాం ఒకసారి. అంటే మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో బై 4 కాకుండా మనకి అక్కడ కౌంటబుల్ ఆఫ్ నెంబర్ చెప్తున్నారు, మీరు 6 తో డివైడ్ చేయమన్నారు. ఒకసారి ధోనికి చేయండి, అందులో 7 7 1981 ఒకసారి చేయండి. నెంబర్ కౌంటింగ్ చేసి చేద్దాం ఇది, ఎందుకంటే పూర్తిగా అనలైజ్ అవ్వలేదు ఏ పుస్తకాల్లో. ఒక దాంట్లో ఒక లాజిక్ ఇచ్చి వదిలేశారు. బట్ మనం ఒకసారి దీన్ని అనలైజ్ చేద్దాం బాగా. ఒకసారి 7 7 1981 తీసుకోండి అందరూ. నేను కూడా రాస్తాను ఇక్కడ, అందరూ 7 7. ఒకసారి ఈ టాపిక్ ని మనం అనలైజ్ చేద్దాం మళ్ళీ. 7 7 1981. సో సింగిల్ డిజిట్స్ పడ్డాయి, నో కన్ఫ్యూజన్. ఒక్కసారి మళ్ళీ రాద్దాం. 7 7 1981 అందరూ రాసుకోండి. ముందు ఎవరు ఏం చెప్పొద్దు, అందరూ ముందు రాయండి. సెవెన్ 7 1981 రాసుకోండి. సో 7 అంటే ఎంత? 46 degrees 40 minutes. మళ్ళీ 46 degrees 40 minutes. 1 అంతే 36 degrees
40 minutes. 9 అంటే 40 degrees. 8 ఉంది 53 degrees 20 minutes. 1 అంటే 36 degrees 40 minutes. సో అందరూ ఫస్ట్ ఇది డిగ్రీస్ ముందు వేసేద్దాం. సో మినిట్స్ క్యాలిక్యులేషన్ లో మనకి 257. దయచేసి 260 సార్ టోటల్. 257 degrees. ఎంత వచ్చింది? 260 సార్. 257 plus 3 degrees. 3 degrees. 267 257 sir. 257 plus 3 degrees. 257 plus 3 degrees. 260 వచ్చింది. 260 సార్ టోటల్. 260 by 4. 6 సార్ మనం అనుకున్నట్టుగా 6 నెంబర్ కౌంట్ చేయండి. అవును 260 divided by 6. సార్ 65 ఆన్సర్. ఏదమ్మా 65 అండి ఆన్సర్. 65 ఆన్సర్. డివైడెడ్ బై 4 కాదు 7 అయ్యింది. నెంబర్స్ కౌంట్ చేయమన్నాం. 7 అయ్యా. ఇక్కడ మొత్తం 6 వచ్చి 6 కి అయ్యండి. 6 4 20 41 డిగ్రీ వచ్చింది. 41 అండి. 41 వస్తుంది చూడండి. బాగా ఎన్ని నంబర్లు ఎన్ని నెంబర్లు వస్తే అన్ని వేయాలి. ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఆ నంబర్ తో డివైడ్ చేయాలా? అంటే బుక్ లో ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల నేను వేరే తీసుకొని మనం చేస్తున్నాం. ఇక్కడ ఇందులోని 4 నెంబర్లు వస్తే 4, 6 వస్తే 6 డివైడ్ చేయండి. ఇక్కడ 41 డిగ్రీ వచ్చింది ధోనిది. సార్ 43 వస్తుంది సార్. 43 సార్ 43. 260 by 6 కదా. 43. సారీ 43 సార్ ఆన్సర్. 43 20 కదా. ఓకే సారీ 43 సారీ 43 డిగ్రీ కరెక్ట్. సారీ అండి టోటల్ అక్కడ రాంగ్ అయిపోయింది. 43 డిగ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎవరికైనా రాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. 43 డిగ్రీ ఎవరికైనా ఆన్సర్ రాకపోతే అడగచ్చు. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇది తప్పులు ఉంటాయంటే జాగ్రత్తగా 43 డిగ్రీ కరెక్ట్. 4 24 1 3 6 12 6 4 24 1 3 6. ఒకసారి అందరూ చెక్ చేసుకోవాలి. సార్ ఆ విధంగా అయితే ప్రియాంక చోప్రాకి 60 రా సార్. అది కూడా మారింది. మనకి టోటల్ ఆఫ్ నెంబర్ తీసుకొని కానీ డబుల్ డిజిట్ సింగిలే చేయండి. ఇండివిజువల్ గా వేయొద్దు. ఇండివిజువల్ గా వేయమని అది లేదు. ఎందుకంటే డబుల్ డిజిట్ సింగిల్ చేయడానికి వీలేదు. అంటే ప్లానెటరీ పొజిషన్ లో డబుల్ డిజిట్ సింగిలే చేయాలి. మనం ఒక ప్లానెట్ కింద తీసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఇండివిజువల్ నెంబర్ వేయొద్దు. అది మాత్రం 100% మీ క్లారిటీ. 11 వచ్చినా 12 వచ్చినా 18 వచ్చినా 10 సింగిల్ నెంబర్ అయ్యండి. ఇండివిజువల్ అయ్యక్కర్లేదు. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వస్తే సమ్ చేయాలన్నారు, అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ మన నంబర్స్ వేసుకున్నప్పుడు కౌంట్ వచ్చి దేంతో డివైడ్ చేయాలంటే ఎన్ని నంబర్స్ అయితే అక్కడ లిస్ట్ చేశారో దానితో డివైడ్ చేయాలని చెప్పారు. డివైడ్ చేయాలి. ఒకవేళ దాంట్లో సేమ్ నంబర్ వచ్చినా కూడా దాన్ని వేరే వేరేగా తీసుకోవాలన్నా దాంట్లో ఒక నంబర్ గా తీసుకోవాలి. ఎక్కడ సేమ్ నంబర్ వస్తుంది? ఇందులో ఇప్పుడు 7 7 ఇప్పుడు 7 7 ఇది సింగిల్ కౌంటే. సింగిల్ నెంబర్ కింద చేయొచ్చు. బట్ డిగ్రీస్ రాస్తున్నాం కదా ఇక్కడ పక్కన. యువర్ రైటింగ్ డిగ్రీ, ఇండివిజువల్ డిగ్రీ. అది ఓకే ఫైన్ సార్. ఇంకా ఎవరైనా డౌట్స్ అడగచ్చు. అనయ్య డౌట్ ఏమైనా ఉంటే అడగాలి. అనయ్య డ్రైవర్ నెంబర్ కంపల్సరీగా సింగిల్ డిజిట్ చేయాలి సార్. అనయ్య చెప్పు. చూడండి అది రిపీటెడ్ నంబర్స్ వచ్చినా కూడా మనం 2 టైమ్స్ వస్తే 2 కౌంట్ చేస్తాం, 3 టైమ్స్ వస్తే 3 కౌంట్ చేస్తాం. అంతే. సో రిపీటెడ్ ని 1 నంబర్ గా తీసుకోము. ప్రతి నంబరు ఇండివిజువల్ గా తీసుకుంటాం.
అంటే మీరు చెప్తే ఓన్లీ హలో సార్ డ్రైవర్ నెంబర్ ఒక్కదాన్నే సింగిల్ డిజిట్ చేయాలి. ఆ సింగిల్ డిజిట్ చేయాలమ్మా, అది గ్రహంతో సంబంధించి చూడాలి అక్కడ. ఓకే అనే మాట్లాడాలి. ఇప్పుడు అది 4 తో డివైడ్ చేయమంటారా 6 తో డివైడ్ చేయమంటారా? ఇక్కడ ఎన్ని నెంబర్లు వస్తే ఆ నెంబర్ తో డివైడ్ చేయండి. ఓకే అనే చెప్పు. 14. సార్ ఇప్పుడు అన్ని నంబర్లకి మారాయి సార్. సచిన్ కూడా మారింది. సచిన్ కూడా 40 degrees వస్తుంది. సచిన్కి మనం అదే కౌంటింగ్ ఇందాక మనం అది బై 4 చేస్తాం కదా, అలా కాకుండా ఇక్కడ కౌంటింగ్ అది ఒకటి ఇక్కడ మనకి మారింది. ఇది చాలా రేర్ టాపిక్, బుక్స్ లో అక్కడ లేదు. ఒక దాంట్లో సింగిల్ ఎగ్జాంపుల్ తో ఇచ్చారు, నేను వేరేగా తీసాను ఇవన్నీ. పవన్ కళ్యాణ్ చేయండి ఇప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేద్దాం. పవన్ కళ్యాణ్కి ఎంత వస్తుందో. సో పవన్ ఎనర్జీ ఎంత ఉంది, ఎందుకు పవర్ స్టార్ ఎందుకు అయిపోయి తెలిసిపోద్ది ఇప్పుడు మనకి. మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో చేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ 1971. సో 291971 చేయండి. చేసి చెప్పండి ఎంత వస్తుందో. డిగ్రీస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, డౌట్ పడక్కర్లేదు, ఈజీగా చేయొచ్చు. చెప్పాలి. $37 degrees. 226 degrees 40 minutes. 224 degrees 160 minutes వస్తుంది సార్. 224 దాన్ని కన్వర్ట్ చేస్తే 2 minutes. 226 degrees 40 minutes అండి. టోటల్ అంతే మేడం. 226 degrees 40 minutes sir. 40 minutes వస్తుంది టోటల్. మినిట్స్ డిగ్రీస్ కింద కన్వర్ట్ చేయండి సార్. అంతే సార్. చేయగా 40 minutes మిగిలిపోయండి. అంతే సార్. టోటల్ 37 degrees వస్తుంది సార్. 37 degrees వస్తుంది అంటే 237 degrees మినిట్స్ కాదు సార్. 226 డివైడెడ్ బై 6 అయ్యాలి సార్. 226 డివైడెడ్ బై 6. 226 degrees 40 minutes అండి అక్కడ ఫైనల్ గా ఆన్సర్. 226 degree 6 degrees 40 minutes దాన్ని డివైడెడ్ బై 6 చేయాలి అంతే కదా. చేస్తే 37 degrees వస్తుంది. 37 మరి degrees 40 minutes ఏం చేస్తారండి? 160 minutes వచ్చింది సార్. అందులో మనకి 60 minutes 1 degree కదా, అంటే సార్ అది కలపగా 226 అండి. యాక్చువల్లీ 224 వస్తుంది. 224 degrees కి 2 degrees 40 minutes కలిపాం. ఆ 226 డివైడెడ్ బై ఇవన్నీ 3 4 5 6 డివైడెడ్ బై 6 చేయండి. మరి ఆ 40 minutes ఏమవుతాయండి? అక్కడ అది పాయింట్స్ లో పోతుంది కదా, మనకి అక్కడ 60 degrees 1 minute చేయమన్నాడు కదా, 1 degree తీసుకుంటున్నాం. అప్పుడు 120 అంటే 2 degrees, రిమైనింగ్ అది పాయింట్స్ లో ఉండిపోద్ది అక్కడ. సో మనం 2 degrees తీసుకొని ప్లస్ దీనికి ఇది కలపాలి. 226 degrees ప్లస్ 224 ప్లస్ 2 కలిపితే 226 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై మనం ఎంత చేస్తున్నాం 6 అండి. 37 ఆన్సర్. 37 వస్తుంది. 30 degrees 37. above average sir. yes sir, above average. above average. అందుకే అదే సార్, సీఎం పవన్. పెట్టే సార్. పవర్ స్టార్ అయ్యాడు కదండి. సార్ జగన్ కి వేయాల్సింది సార్. జగన్ కాదు, జగన్ ఎవరు తెలిస్తే చెప్పండి వేద్దాం.
మహేష్ బాబు వేయండి, మహేష్ బాబు ప్రిన్స్. 9/8/1975. మహేష్ బాబు తీసుకోండి, 9/8/1975 వేయండి. మహేష్ బాబు చెప్పండి ఎన్ని డిగ్రీలో? పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఇంకా అక్కడే ఉన్నారా? అన్నయ్య అయిపోయిందా? పట్నాయక్ గారు ఈయనని సూపర్ స్టార్ అనాలా ఏమంటారు? ఏటండు 38 డిగ్రీలు వచ్చింది. పవర్ స్టార్ అయినా ఆ. కాదు కాదు, ఇప్పుడు మహేష్ బాబుని పవర్ స్టార్ అయినా ఈయనని సూపర్ స్టార్ అంటారు కదా. సూపర్ స్టార్ కృష్ణ. ఓకే, ఇతను పవర్ మహేష్ స్టార్ బాబుని మహేష్ బాబుని ప్రిన్స్. ప్రిన్స్ మహేష్ బాబు. ప్రిన్స్. సరే ఓకే. మహేష్ బాబుకి వేయండి, ఎంత వచ్చింది చెప్పండి. మీరు టక్ టక్ చెప్తే ఇంక ముందుకెళ్ళాలి. పుస్తకం రాసిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఒకే ఒక్క పేజీలో ఒకే ఒకటి రాసి దాని లాజిక్ అనాలిసిస్ చేయడం మానేశారు. ఈ ఎనర్జీస్ దీన్ని మనం చేసినట్టుగా ఇప్పుడు దీన్ని. సో నైస్ టాపిక్ ఇది, ఎనర్జీస్ మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది అయ్యాక మీ తాలూ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. ఇలా అందరు రాసి సుఖమైతే ఉంది, ఆల్రెడీ సూపర్ స్టార్ లో ఉన్నారు ఇందులో. మీ దాంట్లో ఎవరైనా 42 డిగ్రీస్ 42 డిగ్రీస్ సార్. అక్కడ చేయి చూపిస్తున్నాడు కదా ఆల్రెడీ. 265 degrees 40 minutes. అంతే సార్. 256 డిగ్రీస్ 40 మినిట్స్ వస్తుంది సార్. 256. డివైడెడ్ బై 6 వేస్తే 42 డిగ్రీస్. 42 డిగ్రీస్ ఆన్సర్. కృష్ణ చైతన్య గారు చెప్పింది కరెక్ట్ గా చెప్పాలి. 42 degrees. 42 అండి, 42 degrees. ఇప్పుడు 42 డిగ్రీస్ అయింది కదా. ఇప్పుడు మీ వేసుకొని చెప్పండి, మ్యాటర్ దోపుదాం. మీ వేయండి చెప్పండి. సార్ నాది 250 degrees వచ్చింది, నా సెల్ఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే 250. సార్ 5కి ఎన్ని డిగ్రీలు వస్తున్నదండి? ఏదండి? 5కి ఎన్ని డిగ్రీలు వస్తున్నది? 40. 5కి 40 degrees. 5కి 40 డిగ్రీస్ సార్. ఓకే ఓకే సార్. మొదటి చార్ట్ లో ఉంచండి 3569 40 డిగ్రీస్. అది 47 వచ్చింది డిగ్రీస్. 47. వెరీ గుడ్. సార్ నాది 42. 42 సుమలత. మరి మీ గురువు కదా, 42 వస్తుంది. ఇంకా సార్ 250 degrees ని 6 చేస్తే ఎలా కట్ అవుతుంది ఒకసారి? ఎంత వరకు అయితే అంతవరకే మేడం. అంటే 2 4 24. నెంబర్లు ఎన్ని వచ్చాయో అన్నిటి చేసి డివైడ్ చేయాలి. 6 అంటే 6 వేయకూడదు. మీకు వచ్చిన సైడ్ నెంబర్లు ఎన్ని వచ్చి చూడండి. అవునండి 6 వచ్చినాయి. ఆ 6 వస్తే 6 తో డివైడ్ చేసుకోండి. 6 తో అక్కడ 4 తో కట్ అయిపోయి 1 మిగిలిపోయింది కదా. 1 మిగిలిపోయింది. ఒకసారి ఏరా బోర్డు మీద. చెప్పండి. 250/6 సార్. 250 డివైడెడ్ బై 6 తో అంతే కదా. 4 జీరో పెట్టుకోండి మేడం. పెట్టుకోవాలా? 0 పెట్టుకుంటే 40. 40 వచ్చింది సార్ అయితే. 40 ఐడెంటిఫైడ్ నెంబర్. మీరు ఓకే, మీ ఎనర్జీ ఐడెంటిఫైడ్. ఓకే ఓకే. ఇంకా అబౌవ్ యావరేజ్ లైఫ్. అబౌవ్ యావరేజ్ లైఫ్ మీ బాబుది రాసుకోండి. మీ బాబు కూడా వేయండి. ఓకే ఓకే. దేవేంద్ర కుమార్ చేస్తున్నారా? చేస్తున్నాను. నాది కరెక్ట్ గా రాలేదు, అంటే 160 వచ్చింది. 160 మినిట్స్ లో 160 మినిట్స్ లో 2 డిగ్రీస్ తీసుకో. 60 మినిట్స్ వచ్చింది. 60 మినిట్స్ 60 మినిట్స్ 60 మినిట్స్ అంటే 1 డిగ్రీ 1 తీసుకోవాలి. తీసాను. 160/4 చేస్తే 40 డిగ్రీస్ వచ్చింది. వెరీ గుడ్. 40 డిగ్రీస్ అంటే ఐడెంటిఫైడ్ లైఫ్. మీరు ఐడెంటిఫైడ్ బాగుంటది. బ్రదర్ ఎంత వచ్చింది చూడండి, మీ బ్రదర్ కూడా. అన్నయ్య నీది ఎంత వచ్చింది? 40 వచ్చింది. వెరీ గుడ్. శ్రీనివాస్ సుమన్ గారు మీది. 40 వచ్చింది బాబు.
వెరీ గుడ్. శ్రీనివాస్ సుమన్ గారు మీది. సునీల్ శర్మ గారు మీది. 40 సార్. 40. వెరీ గుడ్. ఐడెంటిఫై లైక్ చంద్రబాబు నాయుడు ఏంటంటే? చంద్రబాబు నాయుడు ఎంత వచ్చిందండి? 37. ఎంత వచ్చింది? శ్రీనివాసం గారు ఎంత వచ్చింది? 37 degrees 20 minutes. 37. Yeah. 37 degrees. ఓకే గుడ్. సార్ మా అబ్బాయిది 35 వచ్చింది. వెరీ గుడ్. ఇంకా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఎనర్జీ లెవెల్స్. చంద్రబాబు నాయుడు చేయండి అందరికి. చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు చేయండి. చంద్రబాబు నాయుడు ఎంత వచ్చింది చెప్పాలి. degrees సార్. 36 degrees వచ్చిందండి. అంతే సార్. అయినా సీఎం అయ్యాడు. సార్ చెప్పమ్మా. 36 అండి చంద్రబాబు నాయుడు. 200 minutes వచ్చాయి. దేనికి? డేట్ ఆఫ్ బర్త్ చేశారా? మినిట్స్ ఎన్ని వచ్చాయమ్మా? 200 వచ్చాయి. 200 వచ్చిందా? లేదు మినిట్స్ లో 200 వచ్చిందనా? సో 200 అంటే 120, 60, 180 అంటే 3 degrees తీసుకో. 3 degrees అవతల దానికి యాడ్ చేసి అది ఎన్ని డిజిట్స్ వచ్చిందో డివైడెడ్ బై నెంబర్ వేస్తే నీ తాలూకా ఎనర్జీ వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు మిగతా ఎవరు చెప్పలేదు. కాపీ అన్నాడు. మిగతా వాళ్ళు చెప్పాలి. 36 అండి. 36 రైట్. 36 వచ్చిందండి. వెరీ గుడ్. 36 మాయావతి. ఇప్పుడు కేసీఆర్ చేయండి. ఇక్కడ 17 వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. శనిగ్రహ జాతకుడు కన్సిడర్ 8 వేసి చూద్దాం ఎలాగొచ్చిందో. కాని పక్షంలో 17 డివైడ్ చేద్దాం. 17 మీద కూడా వేసి చూద్దాం. వేయండి. 1 + 7 8 కింద చేసి వేయండి. ముందు చూద్దాం. శ్రీనివాస్ సుమన్ గారు చెప్పండి. ఇది 178 కింద చేసి చూడండి. మళ్ళీ 17 విడిగా వేసి రెండు చెప్పండి ఎలాగొచ్చాయి చూద్దాం. ఆ రెండింటి మీద ఏదో ఒకటి కన్సిడర్ చేద్దాం. 140 5 4 8
2 డిగ్రీలు 6 25 1 సార్ ఉమ్, సార్ చెప్పమ్మా. 2 3 నాకు 4 38 5 డిగ్రీస్ వచ్చాయి. ఏది నీదా? ఆ, వెరీ గుడ్. 38 డిగ్రీస్ అంటే చాలా బాగుంది. సార్ 41 వచ్చింది నార్మల్ గా అయితే. ఏది 1 + 7 8 వేస్తేనా? కాదండి ఓన్లీ 8 వేస్తే. ఓన్లీ 8. అదే అంటే 17 8 చేశారు. అవును సార్ 17 ని డేట్ ఆఫ్ బర్త్ 8 కింద. 107 డివైడ్ చేసి కూడా వేయండి. ఏది ఎక్కువ ఓకే వచ్చిందో ఓకే అందులో అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అంటే 1 కి 1 తాలూకు వాల్యూ 7 తాలూకు వాల్యూ కూడా వేరేగా అండి. డబుల్ డిజిట్ క్లారిటీగా లేదు ఎందులో. సో దాన్ని బట్టి మనం ఓకే ఓకే దాన్ని తీసుకొని చేయాలి ఇది. సో వీళ్ళు ఆల్రెడీ పెద్ద విఐపీస్ కాబట్టి ఎక్కువే రావాలి ఎనర్జీ. కాబట్టి 17 వేరేగా కూడా ఒకసారి చేసి చూడండి ప్రతి ఒక్కరు. కలిపి 8 తీసుకొని సింగిల్ నెంబర్ చేయండి. డ్రైవర్ 46.6 వచ్చిందండి. 46.6 ఏది 17 8 చేసి తీసుకున్నారా సార్? అలాగే తీసుకున్నాం సార్. 1 + 7 1 + 7 8 తీసుకున్నారు అంతే కదా? అంతే సార్. 1 7 ఇండివిజువల్ గా కూడా వేసి చూడండి సార్, అలాగే వస్తుందా ఒకసారి చూద్దాం. కన్సిడరేషన్ మనం చేయాలి ఏదో ఒకటి. 1 7 ఇండివిజువల్ గా కూడా వేసి చేయండి. ఎనర్జీ ఎందులో ఎక్కువ వస్తే అప్పుడు అదే మనకి కరెక్ట్ ఆన్సర్. ఎయిట్ తో చేయండి, 1 7 విడివిడిగా కూడా వేస్ట్ చేయండి. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఎనర్జీ వస్తే దాన్నే మన ఆన్సర్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాం. సుజాత మేడం గారు చేస్తున్నారా? బాబు పార్టీ దాకా బాబు మీరు గేదెలు ఎవరు పెడుతున్నారు దీని మీద స్క్రీన్ మీద? చెప్పండి. నాకు అసలు మినిట్స్ వేసుకోవడం నేను కరెక్ట్ గా వేసుకున్నట్టు అనిపించట్లేదు. 1 కి 4 కి ఎంత 2 10 కి ఇలా ఉంటుందో 5 దగ్గర మరి 5 అంటే 40 minutes 40 ఆల్రెడీ చక్రాల్లో పెట్టాను కదా మేడం. 1 4 కి 36 degrees 40 minutes. 5 కి 40 degrees. 40 degrees మినిట్స్ లేదండి. 0 minutes. 0 minutes. డివైడ్ చేసి కూడా చెప్పండి. అయితే 1 7 8 చేస్తూ చేసాం బాబు 40 వచ్చింది. 1 7 8 చేసి చేశారు. 1 7 విడిగా కూడా చేసి చూడండి. ఏది ఎక్కువ ఎనర్జీ వస్తే దాన్ని కన్సిడరేషన్ చేసుకోవాలి మనం. 1 7 వేస్తే 36 వచ్చింది ఏంటి? అంటే తగ్గిపోయింది చూసారా? 8 మనం కన్సిడరేషన్ 37 వచ్చింది. 37 అంటే రాయల్ అయినా 40 దాటాలి. 37 43.8 సార్. 43.8 ఏది 8 degrees. 1 7 8 చేస్తే ఎన్ని డిగ్రీలు వచ్చింది చెప్పాలి? 43.8 43.8 వచ్చింది. లేదు లేదు 37 వచ్చిందండి. మనం 7 ఈవెన్ పాయింట్ వచ్చింది. అది సౌండ్ నాకు ఎవరు వాయిస్ పెట్టట్లేదు. ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. నేను మ్యూట్ లో పెడుతున్నాను. అది కట్ చేయండి. చూడండి చెప్పండి. శ్రీనివాసమణి గారు మాట్లాడండి. 263.20 degrees వచ్చింది. ఇండివిజువల్ గా 7 నంబర్స్ తీసుకుంటే వచ్చేసి మనకు 37.6 చేంజ్ కాబట్టి 38 degrees తీసుకోవచ్చు. ఓకేనా? 7 నంబర్స్ అయితే. 7 numbers అయితే అదే మనము 1 7 ని 8 చేసుకుంటే
అప్పుడు 6 నంబర్స్ అవుతాయి. సో 233.20 233.20 అంటే ఎన్ని డివైడెడ్ బై 6 ఇస్ ఈక్వల్ టు 39 డిగ్రీస్ వస్తుంది. 1 డిగ్రీ డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ వచ్చింది కాబట్టి మనం 8 తీసుకున్నాం, అదే కరెక్ట్. అది సింగిల్ డిజిట్ కింద చేయాలి సార్, డబుల్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్లానెటరీతో ఇది లింక్ కదా, సో రెండు కలిపి సింగిలే చేద్దాం, అది కరెక్ట్. ఇప్పుడు చూసారు సింగిల్ లోనే 1 డిగ్రీ ఎక్కువ ఉందండి. 1 డిగ్రీ ఎక్కువ ఉంది. ఇంకొకటి తీసుకోండి ఎగ్జాంపుల్ అలాగా. ఇంకోటి చూడండి, సింగిల్ గా చేసినప్పుడు మనకి ఇక్కడ లక్కీగా 8 వచ్చింది కాబట్టి మనకు 53 డిగ్రీస్ 20 మినిట్స్ వచ్చింది. కానీ అదే వేరే విధంగా తీసుకుంటే 4 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 నంబర్స్ ఓన్లీ 4 నంబరే వచ్చేస్తుంది. అయితే రెండు విధాలుగా చేస్తే 2 విధాలుగా చేయడం ఉత్తమం. 2 విధాలుగా చేసుకోవడం ఉత్తమం. సో మాయావతి గారు చేయండి 24 to 1948. మాయావతి డబుల్ డిజిట్ నెంబర్తో ఇచ్చాను చూడండి, 24 to 1948. మళ్ళీ ఇది చేయండి. 24 to 1948. నెక్స్ట్ యోగినాథ్ తీసుకోండి. ఇది చేయండి, ఇది 24 to 1948 చేయండి. 6 2 1 9 4 8. మీరు అన్నట్టుగా 2 4 2 1 4 8 రెండు విధాలుగా చేసి చెప్పండి ఎలాగ వచ్చిందో. ఏది ఎక్కువ వస్తే అదే కరెక్ట్. ఇంకా మనమే ఫైనలైజ్ చేద్దాం. 24ని 6 చేసి కూడా చేయండి, 2 + 4 కూడా చేయండి. రెండిట్లో ఏది ఎక్కువ డిగ్రీ వచ్చిందో చెప్పండి, అదే కన్సిడరేషన్ లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ చేద్దాం, ఇది అయిపోయాక. వేరంగా చేయాలి. ఒకళ్ళు 6 మ్యాచ్ చేయండి, ఒకళ్ళు 2 4 మ్యాచ్ చేయండి, వేరింగ్ అవుతుంది. రెండింటి మీద కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు వివివిఐపీస్ కాబట్టి ఎనర్జీ లెవెల్ ఎక్కువ రావాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి. ఎందుకంటే లో షూట్ గ్రిడ్ లాగా వేసినప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రావడానికి వీలు లేదు. కాబట్టి కన్సిడరేషన్ ఆఫ్ డబుల్ డిజిట్ నెంబర్ మనం ఇక్కడ కన్ఫ్యూజ్ లో ఉన్నాం కాబట్టి, సో రెండు కలిపితే ప్లానెటరీ పొజిషన్ తీసుకోవాలి నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది ఏమన్నారంటే విడివిడిగా కూడా వేద్దామన్నారు. విడివిడిగా కూడా వేసి చూడండి, తప్పలేదు. సో ఎనర్జీ ఏది దానికి కన్సిడరేషన్ ఎక్కువ వస్తే మనం ఆ లాజిక్ కరెక్ట్ అని మనం టిక్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు మై అనాలిసిస్ డబుల్ డిజిట్ ని 1 ప్లానెట్ కింద చూడాలని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి దానికి మీరు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి మనం ఓకే చేద్దాం. సో మేక్ ఇట్ ఫాస్ట్. ఒకరు 6 మ్యాచ్ చేయండి, ఒకరు 2 4 మ్యాచ్ చేయండి, విడివిడిగా స్పీడ్ గా అవుతుంది. అన్నయ్య చెప్పు. 37 37 38 38 ఎలా తీసుకున్నావు? 2 + 4 6 2 4 6 కింద తీసుకున్నాం. 2 4 6 కింద తీస్తే 38 వచ్చింది. 38 డిగ్రీస్ ఆన్సర్. వెరీ గుడ్. విడిగా 2 + 2 4 విడివిడిగా చేయండి. విడివిడిగా తీసుకుంటే 36.6 వచ్చిందండి. 36.6 అంటే తగ్గిపోయింది. ఇదే కరెక్ట్. దీన్ని ఇండివిజువల్ గా కన్సిడర్ చేయండి, తెలిసిపోతుంది కదా మనకు ఆన్సర్. సో నేను అనుకుంది కరెక్ట్. ఈ రెండు కలిపి సింగిల్ ప్లానెట్ కింద అనుకుని చేయండి, అదే కరెక్ట్. సో 38 డిగ్రీస్ అని చాలా ఎక్కువ వచ్చింది. సల్మాన్ ఖాన్ కూడా చేయండి. సల్మాన్ ఖాన్. శ్రీనివాస్ సుమన్ గారు ఒకసారి చూడండి. 6 చేసుకుంటే 38 డిగ్రీస్ వస్తుంది సార్. 2 4 చేస్తే 36 డిగ్రీస్ వస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసి చెప్పండి, తప్పులేదు. 36 వస్తుంది అది ఇది 38 వస్తుంది. ఓకే. సో దీని కన్సిడరేషన్ చేసుకోవచ్చు, తప్పులేదు. మనకి క్లారిటీ చేసుకోవడానికి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ మంచి క్వైరీ అడిగారు. సో దానివల్ల మనం ఇది అనలైజ్ చేయగలిగాం. సో 38 డిగ్రీస్ మనం తీసుకున్నాం. ఓకే. సల్మాన్ ఖాన్ చేయండి ఇప్పుడు. సల్మాన్ ఖాన్ కూడా అలాగే చేయండి, తెలిసిపోద్ది ఏది కరెక్ట్ అనేది. నేనైతే సింగిల్ డిజిట్ చేస్తే కరెక్ట్ అని చెప్తున్నాను. ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి, తప్పలేదు. ఎందుకంటే డబుల్ డిజిట్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అందరికీ.
సుజాత మేడం గారు చేస్తున్నారా? డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చు. బాబు నా డిగ్రీ 2 మినిట్స్ ఇది తప్పు చేస్తున్నామని నాకు డౌట్ గా ఉంది. వెయిట్ చేసి నాకు అన్నారు డిఫరెన్స్ వచ్చేసి ఏదమ్మా? డిగ్రీ 10 మినిట్స్ మనం ఫస్ట్ 9 వరకు మనం డిగ్రీ 10 మినిట్స్ పవర్ ఇస్తాం కదా. నాకు అర్థం అవ్వట్లేదు మీ వాయిస్. అమ్మా చెప్పండి. ముందులో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో డిగ్రీస్ రాసుకున్నాం కదా బాబు ఎనర్జీ. చార్ట్ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడు తల్లి, ఒకసారి మళ్ళీ పెడుతున్నాను. నేను కరెక్ట్ నాకు అనిపించట్లేదు. 37 degrees వచ్చిందండి. ఏదమ్మా? సల్మాన్ ఖాన్ 37 degrees. 37 degrees. 37 degrees. 9 కి ఎంత తీసుకున్నారమ్మా? కంబైన్ చేశాను. 27 యా. వెరీ గుడ్. యా 9 కంబైన్ చేశాను. ఆన్సర్ చెప్తారా? 37 వచ్చింది సార్. 37 వచ్చిందా? 37 పాయింట్. వెరీ గుడ్. 9 కింద కన్సిడరేషన్ చేశారా సార్? 9 కింద సార్. 2 + 7. వెరీ గుడ్. 9 అంటే కుజుగిరా జాతకుడు వాడు. సుజాత మేడం గారు ఒకసారి చూడండి డిగ్రీస్ మళ్ళీ చెప్తున్నాను. 1, 4 అంటే 1, 10, 19, 28 అయితే 36 degrees 40 minutes తీసుకోవాలి. 4, 13, 22, 31 digits అయితే సేమ్ డిగ్రీస్ వస్తుంది. అలాగే 2 కి 2, 11, 20, 29 అయితే 26 degrees 40 minutes. 7, 16, 25 అయితే 46 degrees 40 minutes. 3, 5, 6, 9 కి ఆల్టర్నేషన్ నెంబర్స్ మీకు గుర్తున్నాయి కదా. సో సేమ్ ఈ 4 డిజిట్లు కూడా 40 డిగ్రీలే. అంటే 27 వచ్చినా 40 డిగ్రీలే, 18 వచ్చినా 40 డిగ్రీలే, 15 వచ్చినా 40 డిగ్రీలు. అలా చూసుకోవాలన్నమాట దాని వేరియేషన్. 8, 17, 26 మాత్రం 53 degrees 20 minutes. ఇవి డిగ్రీస్ తాలూకు కోడ్స్ రాసుకున్నారా? సార్ 27 విడిగా వేస్తే 37 degrees వచ్చింది, రైటేనా అండి? అందరికి అదే వచ్చిందా? ఎంత? 27 విడిగా డేట్ వేస్తే 37 degrees వచ్చింది మీరు ఇచ్చిన ఇందాక. 27 విడిగా వేసారమ్మా సల్మాన్ ఖాన్ కి? విడిగా వేస్తే 37 వచ్చింది ఆన్సర్. 9 తో వేసి చూడండి. 9 27 9 చేసి వేయండి. అన్నయ్య ఎంత వచ్చింది? అన్నయ్య ఎంత వచ్చింది చెప్పాలి. అన్నయ్య ఎంత వచ్చింది? సల్మాన్ ఖాన్ మ్యాచ్ అయిందా? అన్నయ్య ఎంత వచ్చింది? ఎన్ని డిగ్రీస్ వచ్చాయి? ఒకసారి సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టరా? 27, 12, 1965 అన్నయ్య. 2 + 7 9 చేయండి. 9 చేస్తే మీకు బాగుంటది. 40 అంటే 8, 5, 2. సల్మాన్ ఖాన్ చెప్పాలి. శ్రీనివాస్ సుమన్ గారు ఎంత వచ్చింది? 7 numbers 37 degrees వచ్చింది. 37 degrees అంటే 9 తోనా? సార్ 9 తో అయితే 37 వచ్చింది. 9 తో అయితే చేస్తేనే డిగ్రీస్ వచ్చింది. 27 నంబర్స్ ఎవరైనా సార్ 27 ఇండివిడ్యువల్ గా చేసినా 37 వస్తుంది. సేమ్ వస్తుందమ్మా? సేమ్ వస్తుంది. ఎందుకు? రెండు సేమ్ వచ్చింది నాకు, మరి మిగతా వాళ్ళకి ఎలా వచ్చింది ఒకసారి? శ్రీనివాస్ సుమన్ గారు మీరు చెప్పండి. సార్ మీరు చెప్పండి ఎలా వచ్చింది. నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను. ఇండివిజువల్ చేయండి. అమితాబ్ బచ్చన్ కూడా చేయండి. 11, 10, 19, 42 మాస్టర్ నెంబర్ 11 అమితాబ్ బచ్చన్ కి డ్రైవర్ నెంబర్ మాస్టర్ నెంబర్ అది 11. అబ్జర్వ్ చేశారా? 11 మాస్టర్ నెంబర్ 11వ తారీఖు. కరోడ్ 10. అక్టోబర్ 11 పుట్టాడు అమితాబ్ బచ్చన్.
8 numbers తో చేస్తే సల్మాన్ ఖాన్ ది 38 degrees వచ్చింది. 7 numbers తో చేస్తే 37 degrees వచ్చింది. ఓకే, అమితాబ్ బచ్చన్ చేయండి సార్. అమితాబ్ బచ్చన్. దేవేందర్ చేస్తున్నారా? అమితాబ్ బచ్చన్ చేయాలి. సుమలత గారు సైలెంట్ అయిపోయారు. మేడం గారు ఎంత వచ్చినాయి? 33.6 వచ్చిందండి అమితాబ్ బచ్చన్. 33.6 అంటే 112 వేసారా సార్? 1 + 1 = 2 వేసింది. ఎంత వచ్చింది? 33.6. విడివిడిగా వేసి చూడండి. 1 విడివిడిగా వేసి చూడండి. విడివిడిగా వేస్తే 32 వస్తుందండి. మరి ఎలా వచ్చింది? విడివిడిగా వేస్తే 32 32 వచ్చింది. నాకు వచ్చింది సార్ 32. మేడం గారికి, జ్యోతి మేడం గారు 32 వచ్చింది. విడివిడిగా వేస్తే 1 విడివిడిగా. కృష్ణ చైతన్య గారు కామ్ అయిపోయారు. వేయట్లేదు, క్యాలిక్యులేట్ చేయట్లేదా? సార్ ఇంట్లో వాళ్ళందరూ వేస్తా ఉన్నారు సార్. ఓకే ఓకే, క్యారీ అండి. సుమలత గారు, సుమలత మేడం గారు 1 + 1 వేస్తే 1 + 1 వేస్తే 33. 33. 1 + 1 విడివిడిగా వేస్తే 1 + 1 2 చేస్తే 2 కి అయితే 33. 1 విడిగా వేస్తే చూడండి 32 వస్తుంది అన్నారు. కరెక్టా కాదా? సార్ ఇండివిజువల్ గా వేస్తే 35.7 వచ్చిందండి. 35.7. 7. జ్యోతి మేడం 35.7 అది చూడండి ఎక్కడ తప్ప. 35 సార్, 35 రైట్. 35 పాయింట్స్. 35 పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ. 35.7 అంటే 36 తీసుకోవాలి. 36 తీసుకోవాలి. 1 + 1 విడిగా వేస్తే అక్కడ అలాగ వస్తుంది. ఏది ఎక్కువ వస్తే అది కన్సిడరేషన్ లో తీసుకోవడమే ఎనర్జీ. అంతే 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 సార్, 35 పాయింట్ వచ్చింది. అంతే. 35 వచ్చింది. 35 వెరీ గుడ్. నెక్స్ట్ అంటే 35.5 దాటి 6 వచ్చిందంటే మనము రౌండ్ ఫిగర్ గా నెక్స్ట్ నెంబర్ తీసుకోవచ్చు. 36. ఓకే, ఇప్పుడు చేసిన ప్రాక్టీస్ అంతా మిగతా మీ ఇంటి వాళ్ళకి సంబంధించి ఎనర్జీ లెవెల్స్ ఇంటి దగ్గర చేసిన హోంవర్క్ సబ్మిట్ చేయండి. ఒక 4-5 ఇంట్లో వాళ్ళవి, మీ పిల్లలు కానీ, అలాగే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ కానీ తీసుకొని చేస్తే ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఓకే, సో ఐ థింక్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ టాపిక్. కొద్దిగా ఇది టఫ్ టాపికే, కానీ ఇది చేయడం వల్ల ఏమంటే మనకి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ ఎంత ఉంది, బాగుందా లేదో మనకి ఐడెంటిఫికేషన్ అవ్వడం కోసమే. అక్కడ అంత మించి దానివల్ల ఉపయోగం ఏం లేదు. బట్ ఎనర్జీ తెలుస్తుంది కదా. అయితే ఇక్కడికి ఇది అయిపోలేదు, డిజిటల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇంకా అసలు పిక్చర్ ముందుంది. ఒక్కొక్క డిజిట్ కి ఒక్కొక్క డిగ్రీ వస్తుంది. అది చాలా పెద్ద టాపిక్. ముందుకు వెళ్ళినప్పుడు అది ఇది జనరల్ గా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ టాపిక్ ఇది. అయితే ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది? జాతకంకి బలం ఉందా లేదా అనేది మన లోషు గ్రిడ్ లెవెల్లో తెలిసిపోతే ఇలాగ వేసినా సరే ఎనర్జీ లెవెల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ లాజిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రాసే పేరు ఉంటది కదండి, పేరు రాస్తాం కదా, అందులో కింద నెంబర్లు వేస్తాం కదా. వేసినప్పుడు కొంతమందికి రిపిటేషన్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి బ్యాక్ లోని మనం అమితాబ్ బచ్చన్ నెంబర్ ఒకసారి చూడండి. 1s ఎన్ని రిపీట్ అయ్యాయి అమితాబ్ బచ్చన్ కి? 1 1 1 1 4 1లు వచ్చాయి, 4 1s వచ్చాయి కదా. సో అలాగా పేర్లో రాసినప్పుడు కూడా రిపిటేషన్స్ వస్తాయి. ఇంటెన్సిఫైడ్ నెంబర్స్ అంటారు వాటిని. అంటే 9 చూడండి, డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 9 5 సార్లు రిపీట్ అయింది, 1 3 సార్లు రిపీట్ అయింది, అలాగే 1 4 times రిపీట్ అయింది, 2 5 times రిపీట్ అయింది. ఇలా డేట్ ఆఫ్ బర్త్ లోని ఈ ఇంటెన్సిఫైడ్ నెంబర్స్ అంటారు. ఇలా రావడం కూడా అదృష్టమే.
అయితే నెంబర్స్ మీకు మొదట ఒక చార్ట్ చెప్పాను ముందు మనం ఇందాక నేర్చుకున్నప్పుడు గబ్లీ నెంబర్ చార్ట్స్ లోని అదే చార్ట్ అండి ఇది. ఈ చార్ట్ ను ఒకసారి రీకాల్ చేసుకోండి బ్రెయిన్ లో. 1 అంటే ఏమొస్తుంది, ఏజేఎస్ కోడింగ్ వస్తుంది. 2 అంటే BK2, 3 అంటే CLU, 4 అంటే DMV, 5 అంటే ENW, 6 అంటే FOX Fox, 7 GPY, 8 HQZ, 9 IR. ఈ కోడ్, ఇది ఆల్ఫాబెట్ కోడ్ అంతా బుర్రలో పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, అనామిక గుప్తా అనే ఒక పేరండి. ఇది కరెక్షన్ కాదు, దయచేసి ఇది కరెక్షన్ అనుకోవద్దు. కరెక్షన్ మనం తర్వాత ముందు చెప్తాం. ఇది ఓన్లీ నెంబర్స్ ఎలా ఆల్ఫాబెటికల్ గా ఆ నెంబర్ కోడ్ అయ్యేలా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక చెప్పిన కోడ్స్ ని ఇప్పుడు ఒక పేరుని నేను ఇక్కడ బోర్డు మీద వేస్తాను చూడండి. అనామిక గుప్తా అట పేరు, అనామిక గుప్తా ఇది పేరు. ఈ పేరుకి మనం ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్లేస్ చేయాలి ఒక్కొక్క దానికి. నేను ఒక్కొక్క దానికి ప్లేస్ చేస్తాను, కోడింగ్స్ చూసుకోండి. ఏకి 1, ఎన్కి 5, ఏకి 1, ఎంకి 4, ఐకి 9, కేకి 2, ఏకి 1, జీకి 7, యూకి 3, పీకి 7, టీకి 2, A1. చూసుకొని కోడ్ సరిపోలేవా నేను వేసింది. 151 4921 73721 వచ్చిందా? అక్కడ సేమ్ కోడింగ్ వచ్చింది చూడండి. ఇందులో వన్స్ ఎన్ని వచ్చాయి చూడండి ఒకసారి. వన్స్ ఎన్ని రిపీట్ అయ్యాయి ఒకసారి వొవెల్స్ చూడండి. 1 1 1 అంటే ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది. 1 4 టైమ్స్. ఇంకే నెంబర్స్ రిపీట్ అయ్యాయి. 7 2 టైమ్స్ రిపీట్ అయింది. 7 2 టైమ్స్ చూస్తున్నారండి. 7 2 టైమ్స్. చేయలేం, క్లాస్ లో ఉన్నాను. తీసుకెళ్ళి చిన్న 7 2 టైమ్స్ రిపీట్ అయింది. 7 2 టైమ్స్ అయిపోయింది. ఓకే, 5 రిపీట్ అవ్వలేదు. 2 2 టైమ్స్ అయింది. ఇక్కడ 2 2 టైమ్స్ అయింది చూడండి. 2 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది. 3 రిపిటేషన్ లేదు, 9 రిపిటేషన్ లేదు, 5 రిపిటేషన్ లేదు. సో ఇందులో మనకి 4 అనేది ఇంటెన్సిటీ నెంబర్, అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. దీన్ని ఇంటెన్సిటీ నెంబర్ అంటారు. ఇందులో ఒకవేళ ఈ టోటల్ మనం మొత్తం టోటల్ చేస్తే 6 7 7 + 4 11 20 22 23 30 33 40 42 43 వచ్చింది. 43 వచ్చి 7 వచ్చింది చూడండి. 7 వచ్చింది టోటల్. ఒకసారి అందరూ చూసుకోండి. టోటల్ 43 7 వచ్చింది. దీంట్లో మీరు కనుక ఈ నంబర్ ని 45 చేద్దాం అనుకుని 9 పెడదాం అనుకున్నారు అనుకోండి, అంటే 9 చేద్దాం అనుకుంటే ఇందులో మనము కంపల్సరీగా ఈ పేరులో మనం వేయవలసిన పర్టికులర్ ఏ లెటర్ అనేది ఇంకొద్ది రెండు వొవెల్స్ పెంచితే ఎక్కడ ఒక ఏ యాడ్ చేయొచ్చు. అనామికలో ANAA MIKA, గుప్తాలో ఇక్కడ ఒక ఏ యాడ్ చేశాడు. అప్పుడు ఈ 1 కలిసి 45 9 కింద మారింది. అప్పుడు ఈ 1 ఎన్ని వచ్చాయి? 6 టైమ్స్ రిపీట్ అయింది 1 ఏ, అంటే 1లో అక్కడ 6 టైమ్స్ వచ్చాయి. 6 టైమ్స్ ఇంటెన్సిటీ పెంచాడు. 4 టైమ్స్ 6 టైమ్స్ పెంచాడు. ఇది కరెక్షన్ కాదు. మనము ఇంటెన్సిటీ ఆఫ్ నెంబర్ ని మన ఆల్ఫాబెట్ లో పెంచుకోవడానికి మాత్రమే ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ నాట్ కరెక్షన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మన దాంట్లో వచ్చే వొవెల్స్ ని, వొవెల్ కౌంట్ ని ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ ఈ 7 ని 9 కింద పట్టుకెళ్ళాం అంతే. అదే ఇక్కడ. ఇప్పుడు మీ పేరులో మీ ఇంటెన్సిటీ నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి నాకు చెప్పాలి. అందరూ మీ పేర్లు రాసుకొని చెప్పండి. విక్రమ్ శర్మ. వెరీ గుడ్, చెప్పండి. 1 4 టైమ్స్. 1 4 టైమ్స్ అంటే ఒక 1ఏనా? 1 4 టైమ్స్ వచ్చింది. ఓవరాల్ నెంబర్ ఎంత వచ్చింది? ఓవరాల్ డెస్టినీ నెంబర్ అంటారు. దీన్ని ఏమంటారు? డెస్టినీ నెంబర్.
డెస్టినీ నెంబర్ ఎంత? ఓవరాల్ డెస్టినీ నెంబర్ చెప్పాలా నేను? 9. అది Nine. నెంబర్ 9 అంటే నెంబర్ ఎంత? 45 54 45. 45. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పాలండి. 5 2 times. 5 2 times. వెరీ గుడ్. ఇంకా చక్కగా చెప్పాలి. ఇంతసేపు ఆ నెంబర్ కోడింగ్ మీ స్క్రీన్ మీద ఉంది, చూసి బుర్రలో పెట్టుకొని వేయాలి. నెంబర్లు మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, చేస్తే 47 వచ్చిందండి. 47 వచ్చిందా? యా 47 అంటే మీకు ఎంత వస్తుంది? 7 + 4 2 వస్తుంది. 2 వస్తుంది. అక్కడ ఇవి రిపిటేషన్ నెంబర్ చెప్పండి. ఇంటెన్సిటీ నెంబర్ నెంబర్స్ ఎన్ని అక్కడ? 1s ఎక్కువ వెళ్ళాయా, 5s ఎక్కువ వెళ్ళాయా అవి చెప్పాలి. 4s వచ్చాయి, 1s వచ్చాయి. 4 ఎన్ని టైమ్స్ వచ్చింది సార్? 45 వచ్చింది సార్. 2 times 3 times వచ్చింది. 4 అది రాసుకోండి. 3 టైమ్స్ వచ్చిందని రాయండి. అది చెప్పండి. సునీల్ శర్మ గారు ఎంత వచ్చింది? 45 వచ్చింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంటెన్సిటీ నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది? ఇంటెన్సిటీ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? అదే చూస్తున్నాను సార్. చూడండి. 3 times 4, 3 times 1 వచ్చింది. 5 times 2 times 5 వచ్చింది. అవన్నీ పక్కన రాయండి. ఎన్ని టైమ్స్ వచ్చింది? అమ్మా ఎన్నిసార్లు వచ్చింది? 1 5 times వచ్చింది. 1 5 టైమ్స్ వచ్చింది. 9 2 times. 9 టైమ్స్ వచ్చింది. ఇంకా ఓవరాల్ నెంబర్ ఎంత వచ్చింది? 30. సార్ నంబరింగ్ చార్ట్ ఒకసారి పెట్టండి సార్. నెంబరింగ్ చార్ట్ పెట్టమన్నారు. స్క్రీన్ మీద చూసుకోండి. 4 3 times, 5 3 times, 9 4 times, 1 3 times. ఓహో, ఓవర్ ఎంత వచ్చింది? ఓవరాల్ నెంబర్ ఎంత? నెంబర్ మేడం సుమలత గారు చెప్పట్లేదు అసలు. సార్ నా 24 టోటల్ రిపిటేషన్ 1 4 times, 3 2 times, 2 4 8 1 1 time. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి సార్. 1 4 times వచ్చిందండి. 3 2 times వచ్చింది. 9 2 times వచ్చింది. 5 1 time వచ్చింది. 8 1 time వచ్చింది. ఓకే, ఇప్పుడు అందరూ రాసుకున్నారు కదా. శ్రీనివాస్ సుమన్ గారు మీది? సార్ 61 వచ్చింది. ఓకే మాట్లాడండి. టోటల్ 61 వచ్చింది కదమ్మా. 7 సార్. రిపిటేషన్ నెంబర్లు చెప్పండి. 1 3 times, 2 2 times, 8 2 times, 9 2 times. ఓకే సార్ కృష్ణ సార్ చెప్పండి. 1 8 times. 1 8 times 8 times సార్. 2 4 times. 3 9 వచ్చి 3 times. ఓకే, ఎంత పొడవు సర్నేమ్ తో కలిపాను సార్. అది చెప్పండి, ఎంత పొడవు వచ్చిందా? ఓకే, 7 5 8 2 2 times వచ్చాయి సార్. ఇప్పుడు మీరు రిపిటేషన్ నెంబర్లను రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఒకసారి చూడండి అమ్మా. 1 ఒకసారి వచ్చినా, ట్వైస్ వచ్చినా, థ్రైస్ వచ్చినా. ఇంట్రోవర్ట్ అంటే మనకి లక్షణాలు, వ్యక్తిత్వం అని అర్థం. వాళ్ళ వ్యక్తిత్వం తెలియజేస్తుంది. ఒకసారి వస్తే 1, ట్వైస్ వస్తే కమ్యూనికేటివ్ ఉంటది, థ్రైస్ వస్తే టాక్టివ్ ఉంటది. మోర్ దెన్ దట్ వచ్చినప్పుడు అవి మాస్టర్ నెంబర్స్ కింద వచ్చినప్పుడు కూడా మరీ ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే అది ఓవర్ఫ్లో కింద అర్థం. వొవెల్స్ కూడా అందంగా కొద్ది కొద్దిగా ఉండాలి. మరి ఎక్కువ 6 8 9 వచ్చేస్తే మాది ఆ పేరు తాలూకా డిగ్రీ బలం తగ్గిపోద్ది. ఎందుకంటే ఏది వచ్చి డిగ్రీ చాలా తక్కువ ఉంటుంది. మీకు తర్వాత చెప్తాను. అది 2 ఒకసారి వస్తే సెన్సిటివిటీ ఉంటది, ట్వైస్ వస్తే బ్రైట్నెస్ ఉంటుంది, బ్రైట్ గా ఉంటారు, వెరీ సెన్సిటివిటీ ఉంటుంది ట్రైస్ వస్తే. అలాగే 3 ఎక్సలెంట్ క్రియేటివిటీ, ఓవర్ ఇమాజినేటివ్ ఉంటది. 4 కనుక ఒక్కసారి వస్తే స్టేబుల్ ఉంటది,
ట్వైస్ వస్తే రిచ్నెస్ ఉంటది, హార్డ్ వర్కింగ్ వస్తది. 4 థ్రైస్ వస్తే మీ పేరులో. 5 ఒక్కసారి వస్తే కేరింగ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు. ట్వైస్ వస్తే బ్యాలెన్స్డ్ గా ఉంటారు. థ్రైస్ వస్తే డిటర్మైండ్ ఉంటది. సిక్స్ వన్స్ వస్తే గుడ్ అడ్వైజర్ గా ఉంటారు. ట్వైస్ వస్తే ఒరిజినల్ ఉంటది. అండ్ థ్రైస్ వస్తే హై టెంపరిజం ఉంటది. 7 కనుక ఒక్కసారి వస్తే గుడ్ లెర్నర్ అయి ఉంటాడు. ట్వైస్ వస్తే స్పిరిచువల్ థింకింగ్ ఉంటది. థ్రైస్ కనుక 7 వస్తే లర్న్ త్రూ లాస్. 8 కనుక ఒక్కసారి రిపీట్ అయితే నాలెడ్జబుల్ పర్సన్ అవుతాడు. ట్వైస్ 8 వస్తే మీ పేరులో రిచ్ ప్రాపర్టీస్ ఉంటాయి. థ్రైస్ 8 వస్తే మెటీరియలిస్టిక్ వస్తుంది, మెటీరియలిస్టిక్ ఉంటది. 9 ఒక్కసారి వస్తే ఇంటెలిజెంట్ ఉంటది. ట్వైస్ వస్తే ఫేమస్ అవుతారు. థ్రైస్ వస్తే వెరీ ఫేమస్ అవుతారు. ఇవి మీ నంబర్ రిపిటేషన్స్ లో ఇవి ఒకసారి అలా వస్తే ఏ విధంగా ఉంటది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీన్నే అదే చెప్పాను, 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ మోర్ దెన్ థ్రైస్ ఎక్కువ పెరిగిపోకూడదు. పెరిగిపోవడం వల్ల 5 దాటితే దానివల్ల ఉపయోగం ఉండదు. గ్లాస్ నిండా వేస్తే నీరు ఎక్కువ వేస్తే ఓవర్ఫ్లో. అలాగా దాని అవసరాన్ని బట్టి అక్కడ వొబుల్స్ మనం కాన్సనెంట్స్ సరిగ్గా చూసుకోవాలి. దీన్ని నేమ్ కరెక్షన్ లో ఆ వొబుల్స్ ఫిక్సింగ్ లో ఈ టెక్నిక్ వాడాలి మనం. అందుకని ఇది చెప్పడం జరుగుతుంది. మీరు ఒక వొబుల్ ఫిక్స్ చేయాల్సి వచ్చింది అనుకో, ఏఈ ఐఓయు ఎక్కడైనా ఫిక్స్ చేయాల్సి వస్తే నేమ్ లో అది ఎంత డిగ్రీ బలం కలిగి ఉందో మళ్ళీ చెప్తాం. ఆ డిగ్రీ బలం బట్టి ఆ లెటర్ బలాన్ని అక్కడ మనం ఫిక్స్ చేయాలి. మీరు అంతకంటే ఎక్కువ పెట్టారనుకో ఆ పేర్లో ఎనర్జీ ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతే రిజల్ట్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అప్పుడే చెప్పాలి, నెక్స్ట్ టాపిక్స్ లో వస్తుంది సార్. అప్పుడు మనం లెటర్ వైజ్ డిగ్రీస్ అన్ని చెప్తాను. ఇప్పుడు ఓన్లీ మనకి జస్ట్ ఇన్సెట్టింగ్ ఆఫ్ ది లెటర్ చెప్తున్నాను. అంటే ఇన్సెట్టింగ్ ఆఫ్ ది లెటర్ అధికంగా చేయకూడదు. అప్పుడు ఏంటి, కరెక్షన్ లో కొంతమంది ఐఐఐ పెడతారు, ఎస్ఎస్ఎస్ పెడతారు, ఆర్ఆర్ పెడతారు. ఎందుకు పెడతారు దేనికి ఆవిడకి అర్థమవుతుంది. ఆ పేరులో ఉన్న వైబ్రేషన్ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, ప్రొనాలజీ. దానివల్ల దాని ఒరిజినల్ రిజల్ట్ కోల్పోతాం. అలా దెబ్బ తినకుండా ఈ కాన్సెప్ట్ ద్వారా ఎన్ని వొవెల్స్ మనం పెట్టవచ్చు అంటే మినిమం థ్రైస్ వరకు అయితే ఓకేనండి. అంతకు మించి ఓవర్ గా సెట్ చేసికూడదు. అలా సెట్ చేసినప్పుడు దాని బలం అది కోల్పోతుంది. అందుకని ఈ టాపిక్ ఇక్కడ మీకు లింక్ చేశాను. ఇది మళ్ళీ ఎక్కడ లింక్ అవుతుందో తెలుసండి. ఈ టాపిక్ నేమ్ కరెక్షన్స్ లో మన లెటర్ ఇన్సెట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు సపోజ్ విక్రమ్ శర్మ అని ఉంది, శర్మలో ఎస్ఏఆర్ఎంఏ రాయొచ్చు, ఎస్హెచ్ఏఆర్ఎంఏ రాయొచ్చు, లేదా ఎస్ఏఆర్ఎంఎంఏ రాయొచ్చు. ఎలా రాసినా శర్మయే. కానీ ప్రొనౌన్సియేషన్ అలాగ ఉన్నా దాని తాలూకు ఆల్ఫాబెట్ లో మనం ఏది పెంచాలి, ఎంత పెంచాలి అంటే ఇక్కడ ఉన్న ఈ డిజిట్స్ మనం రాసినప్పుడు రిపిటేషన్ ట్వైస్ నెంబర్స్ మనం పక్కన పెట్టుకుంటే దాని బలము అవసరం అయితేనే అక్కడ పెంచాలి ఆ లెటర్. ఉత్తినే అక్కడ లెటర్ సెట్ చేయకూడదు. అలాగా ఆల్ఫాబెటికల్ మన న్యూమరల్స్ కరెక్షన్ అలా చూసుకోకుండా ఏదో ఒక ఎస్ పెట్టిడో నీకు అది బాగా అయిపోతుంది ఇది బాగా అయిపోతుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎన్ని డిగ్రీలు ఉందా లెటర్, అది నెక్స్ట్ క్లాసులో నేను చెప్తాను. ఈ నెక్స్ట్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే ప్రతి లెటర్ తాలూకా డిగ్రీస్ మనం ముందు తెలుసుకోవాలి. ఆ డిగ్రీస్ తాలూకా వైబ్రేషన్స్ తెలిసిన తర్వాత అప్పుడు మనం నేమ్ కరెక్షన్కి వెళ్ళాలి. నేమ్ కరెక్షన్కి వెళ్ళడానికి మినిమం ఇంకా 2-3 చాప్టర్స్ మీరు క్లాసులు వినాలి. వినకుండా నేమ్ కరెక్షన్ డైరెక్ట్గా వెళ్దాం. ఎందుకంటే నేమ్ కరెక్షన్ చెయ్యాలి అంటే ముందు ఈ ఫండమెంటల్ అంతా మీ బుర్రలో ఉండాలి. అక్కడ ఎందుకు ఏ పెడుతున్నాం, ఎందుకు ఆర్ పెడుతున్నాం, ఎందుకు ఎస్ పెడుతున్నాం, ఎందుకు ఐ పెడుతున్నాం అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అది తెలియాలంటే ముందు వెయిటేజ్ తెలియాలంటే దాని ఇంటెన్సిఫైడ్ నెంబర్ గురించి మనకు తెలియాలి. అందులో ఎందుకు త్రిబుల్ ఏ అంటే 3 ఏలు పెట్టేస్తాడు సినిమా మారిపోద్ది అంటే ఎందుకు మారుతుంది, అక్కడ ఏ పెట్టాలా వద్దా ఆ పేరులో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది, వి తీసి డబ్ల్యూ తగిలించారు. డబ్ల్యూ పెడితే దాని ఇంటెన్షన్ ఆఫ్ డిగ్రీస్ 500 పెరిగిపోద్ది. ఏ అంత మా అయితే 1 డిగ్రీ, ఏకి 1 డిగ్రీ అది అంది, డబ్ల్యూకి 500. అలా వీకి తక్కువ 40 డిగ్రీస్ అంత ఉంటుంది, డబ్ల్యూకి 500 డిగ్రీస్ వస్తుంది. అంటే దాని పవర్ పెంచే ముందు ఆ పర్టికులర్ నేమ్కి అది నీడా కాదా తెలుసుకోవాలి. అది ఇంటెన్సిటీలో ఆ డిగ్రీస్ మనకి ఈ ఆల్ఫాబెటికల్ వోవెల్స్ ఏ విధంగా సెట్ చేయాలని తెలియాలంటే ముందు ఫండమెంటల్ స్టెప్ ఇది తెలియాలి మీకు. ఇది ఎందుకు చెప్తున్నాను, పేరులో ఒరిజినాలిటీగా మీకున్న పేరులో మీకు ఏలు 3 సార్లు వచ్చే, ఐలు 3 సార్లు వచ్చే, ఆర్లు 3 సార్లు 2 టైమ్స్ రిపీట్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ రిపిటేషన్ లో దాని వైబ్రేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉంది. ఫస్ట్ ఆ ఉన్న దానికి మనం అడ్జస్ట్ చేయాలి లెటర్. అది అడ్జస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ముందు వీటి తాలూకు డిగ్రీస్ అన్ని మనం చెక్ చేసుకొని
అప్పుడు ఏది అవసరం ఆ లెటర్ ఇన్సెర్ట్ చేయాలి అక్కడ. అది ఇన్సెర్ట్ చేసినప్పుడు ప్రొనాలజీ అని ఒక టాపిక్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అని తీసుకోండి. బాద్ అన్నప్పుడు లాస్ట్ లో బ్యాడ్ అనే పదం వచ్చింది చూసారా, బ్యాడ్, బిఏడి, బ్యాడ్. ఆ బ్యాడ్ రావడం వల్ల హైదరాబాద్ అలాగుంది. అంటే ఆ పదములో ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ వైబ్రేషన్ ప్రొనాలజీలో పలకూడదు. అది పలికిందా అంటే అక్కడ మళ్ళీ ఆ పేరులో మనకి కొన్ని పేర్లో చూడండి సిక్ అని వస్తుంది. సిక్ పేరులో కొన్ని దగ్గర సిక్ అని వస్తుంది. సిక్ అనే పదము మన పేరులో ఉండకూడదు. అది ఉంది అంటే ప్రొనాలజీలో దెబ్బతినేసినట్టుగా. ప్రొనాలజీ అనే ఒక టాపిక్ ఉంది, అది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ప్రసాద్ లో శాడ్, ప్రసాద్ లో శాడ్ అని చూసారా, PRASAD, ప్రసాద్ లో శాడ్ వచ్చింది. ఇలాగా పేర్లలో కూడా ప్రొనాలజీ ప్రకారంగా మన పదాలు విడదీసినప్పుడు ఆ వైబ్రేషన్ లో ఆ బ్యాడ్ పదం తాలూకా వైబ్రేషన్ మార్చేయాలి అంటే అప్పుడు మనం లెటర్ ఇన్సర్ట్ చేయాలి అక్కడ. అప్పుడు ఏ లెటర్ పెడితే అక్కడ దాని తాలూకు వైబ్రేషన్ మారిపోతుంది అనేది న్యూమరాలజీ. నేమ్ కరెక్షన్ అనేది పెద్ద హెడ్ఏక్. అంటే చాలా విధాలుగా చెయ్యొచ్చు, చాలా చార్ట్స్ ఉపయోగించవచ్చు, కానీ కరెక్ట్ గా చేయకపోతే అది రిజల్ట్ ఇవ్వదు. అది కరెక్ట్ గా రావాలి అంటే మీరు డెస్టినీ నెంబర్ బుర్రలో ఉండాలి, లైఫ్ పాత్ నెంబర్స్ బుర్రలో ఉండాలి, డిగ్రీస్ బుర్రలో ఉండాలి, ఈ చార్ట్స్ బుర్రలో ఉండాలి. ఇవన్నీ కలిస్తే అప్పుడు మీరు నేమ్ కరెక్ట్ చేసినప్పుడు ఫాస్ట్ గా చేయగలుగుతారు. లేదనుకుంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం ఫర్ ది కరెక్షన్. సో ఇదంతా ప్రాక్టీస్ మీద వస్తుంది. కాబట్టి ఈ ఫండమెంటల్ అంతా మీరు ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి బాగా. ఇది పక్కన పెట్టేస్తే ఈ టాపిక్ మరి మీరు నెక్స్ట్ వెళ్తున్న దానికి లింక్ అవుతుంటాయి. దీని మీద మీరు బేస్మెంట్ కరెక్ట్ పడకపోతే, ఫౌండేషన్ కరెక్ట్ పడకపోతే మరి ముందుకెళ్ళినా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ నంబర్స్ ని జాగ్రత్తగా మీరు నేను చెప్పినట్టుగా మళ్ళీ ఒక్కసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఎవరి క్లాస్. సో క్వైరీస్ టైం, క్వైరీస్ అడగొచ్చు. ఒక క్వశ్చన్ సార్. సార్ మీరు జనరల్ గా ఈ నేమింగ్ అన్నప్పుడు జనరల్ గా ఈ కబాలా నంబర్స్, కబాలా న్యూమరాలజీ తీసుకుంటారు. కబాలా న్యూమరాలజీ అనేది కూడా జనరల్ గా మీకు లాజిక్ కోడింగ్ కోసమే చెప్పాం. చార్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిబ్రూ, పైథాగోరియన్, మోడర్న్ న్యూమరాల్ వస్తుంది. కబాలియా అని కూడా వాళ్ళు అనలైజింగ్ చేశారు, కానీ మనకి మెయిన్ ఇప్పుడు ఫార్మేట్ లో ఉన్న చార్ట్స్ ఈ 4. ఇది చార్ట్స్ దగ్గరికి వెళ్ళినంత మీరు ఓపిక పట్టాలి. డైరెక్ట్ గా మీకు అక్కడ తీసుకెళ్ళాలి. ఇంకా మీరు బంగురుతున్నారు, ఒకసారి పరిగెట్టాలంటే అలా పరిగెడతాం. ముందు బాగా బంగిరితేనే నడక వస్తుంది. కాబట్టి ముందు ఫస్ట్ మీరు బాగా బంగరడం నేర్చుకోండి, అప్పుడు నడక. సో ముందు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ నెంబర్స్ ని మీ తాలూకు పేర్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఒక్క పేర్లే కాదు, కంపెనీ నేమ్స్ లో కూడా మనం ఇన్సర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ముందు ప్రాక్టీసింగ్ ఏంటంటే ఎంతెంత ఇంటెన్సిఫైడ్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి ముందు చూడండి. అది చూస్తున్నప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఇందులో 3 ఆల్ఫా, ఇందులో 3 వోవెల్స్ ఉన్నాయి ఏలో, లేకపోతే ఈల్ 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఈ అబ్జర్వేషన్ బాగా జరిగితే అప్పుడు కరెక్షన్ టైంలో ఏ లెటర్ మనం ఇన్సర్ట్ చేయాలని క్లారిటీ వస్తుంది, లేకపోతే మన క్లారిటీ రాదు. ఇంకా ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనకి ఇంటెన్సిఫైడ్ నంబర్స్ ఒకవేళ 2-3 నంబర్స్ 3 టైమ్స్ వచ్చాయి అనుకోండి సార్, అప్పుడు మనం ఏదాన్ని కన్సిడర్ చేసుకోవాలి మీ చార్ట్ ప్రకారం? ఇప్పుడు 1 3 టైమ్స్, 2 3 టైమ్స్ అలా వచ్చింది. ఒరిజినల్ నేమ్ లో ఏదైతే మీరు పెట్టుకున్నారో పేర్లో అందులో ఎన్ని వచ్చాయో చూసుకోండి. అది పేరు బలం వచ్చిందో లేదో ఇప్పుడు చెప్పం, చార్ట్ కరెక్షన్ లో తేలుతుంది. అప్పుడు అది తీయాలా, ఆ లెటర్ పెట్టాలని అప్పుడు సెట్ చేద్దాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ సర్నేమ్ తోనే చూసుకోండి, తప్పలేదు. కానీ సర్నేమ్ తో ఆవిడ మీకు పెళ్ళవు. సర్నేమ్ అనేది అప్లికేషన్ కే. ముందు పేరు బలం కడితే సర్నేమ్ తో యాడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమే. నేమ్ లో అసలు ఎన్ని వచ్చాయి చూడండి, తర్వాత సర్నేమ్. క్వైరీస్ అడగొచ్చు. ఇంకా శ్రీనివాస్ సుమన్ గారి క్వైరీస్. సార్ నిన్నటి క్లాస్ లో ఏమైనా అడగచ్చా? నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా, ద స్క్వేర్ ఆఫ్ 3 పర్సనాలిటీ చెప్పారు కదా నిన్న. అవునవును, చెప్పండి, అడగండి, చెప్తాను. అడగచ్చు జ్యోతి గారు, అడగండి, చెప్తాను. నిన్నటి క్లాస్ క్వైరీస్ కూడా అడగొచ్చు, తప్పలేదు, అడగండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. నిన్న ఆ గ్రిడ్ లో 4 1s వచ్చినాయండి. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా 4 1s వస్తే? అక్కడ 4 1s వచ్చినా వన్ అక్కడ 1 స్క్వేర్ 1 క్యూబ్ 1 పవర్ 4 మాట అది. సో 1s ఎన్ని వచ్చినా అక్కడ 1 కన్సిడరేషన్ అక్కడ. ఇప్పుడు అక్కడ ఎన్ని తీసుకుంటే అక్కడ ఎన్ని తీసుకున్నా 1s పడుతున్నాయి అన్నా ఒకే నెంబర్ రిపిటేషన్ అవుతుందన్నా లేదా 0 రిపిటేషన్ లో ఉన్నా అది మంచివే, అది తప్పేం కాదు. కానీ ఓవర్ఫ్లో అయిపోకూడదు. 6లు 9 సార్లు 1లో అలాగే వచ్చినప్పుడు అది చికాకులకి దారి తీస్తుంది. మినిమం లిమిట్ ఉంటది 3 4 మహా అయితే 5, అంతకు మించి వెళ్ళకూడదు. ఓకే. 1 సూర్యుడు అక్కడ రవి కదా మీకు ప్లానెట్ లో. సో రవి బలంగా బాగా మీకు ఓవరాల్ నెంబర్ టోటల్ ఎంత వచ్చింది అవుట్పుట్? 9 సార్. 9. కుజుడు బలంగా కుజుడు బాగున్నాడు. నెక్స్ట్ అంటే కుజుడికి యాంటీ ప్లానెట్ బుధుడు అన్నారు కదా. బుధుడు యాంటీ ప్లానెట్ అంటే మరి నాకు 5 వచ్చింది. మా అబ్బాయి నాకు వ్యతిరేకం అవుతాడా ఏంటి? కుజుడికి బుధుడు వ్యతిరేకమే కదా. ఎప్పుడైనా మీ మామూలు గ్రహ స్థితిలో కూడా కుజుడికి బుధుడు వ్యతిరేకమే. సో దానికి మనం పాజిటివ్ గా రావాలంటే రెమెడీస్ చేస్తాం. సార్ మా ఫాదర్ దాంట్లో ఒక కంప్లీట్ లైన్ కంప్లీట్ అయిందండి. 6 7 5 గ్రిడ్ కంప్లీట్ అయింది. చాలా మంచిది అలా కంప్లీట్ అయితే. 1 2 3 వచ్చినా 6 7 5 5 6 7 అలా వచ్చినా చాలా ఓకే. వెరీ గుడ్. దేవేందర్ క్వైరీస్ అడగొచ్చు సార్. ఇప్పుడు మనం సంతకం పెట్టే పేరు క్యాలిక్యులేట్ చేయాలా, ముద్దు పేరు నిక్ నేమ్ వ్యవహారిక నామం క్యాలిక్యులేట్ చేయాలా? నిక్ నేమ్ అనేది మరి ఉండకూడదు సార్. ఇంట బయట ఒకటే పేరు రావాలి, అప్పుడే దాని వైబ్రేషన్ ఆఫ్ నెంబర్ మీకు బాగా ప్లస్ ఇస్తుంది. మనము ఎక్కువగా ఏ పేరు అయితే పిలుచుకున్నామో అదే ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే మీరు అప్లికేషన్స్ లోని అన్నిట్లో రాస్తారో అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే పిలిపించుకునే నెంబరు మీకు అది అనుకూలంగా ఉండి పిలిచినప్పుడు అది ఎక్కువ రైజింగ్ ఇస్తుంది మీకు. అది మనం కరెక్షన్స్ లో చూద్దాం. కరెక్షన్స్ లోకి వెళ్తున్నప్పుడు చార్ట్ కరెక్షన్స్ లో మీకు చేస్తాను. అప్పుడు మీ దాంట్లో ఉండే నెంబర్ గుడ్ నెంబరా బ్యాడ్ నెంబర్ తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాసుల్లో అవి చెప్తాం. గుడ్ నెంబర్ బ్యాడ్ నెంబర్, మీరు పెట్టుకునే నెంబర్ వల్ల మీకు కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది అప్పుడు చెప్తాను. టాపిక్స్ లో వస్తుంది మీరు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా క్వరీస్? సార్ ఇది స్క్వేర్ ఆఫ్ 3 నిన్న చెప్పారు కదా సార్ టాపిక్. దాంట్లో సెంచరీ తీసుకోవద్దని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఇయర్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ కూడా సేమ్ అయితే దాంట్లో ఒకటే నంబర్ తీసుకోవాలని చెప్పారు కదా సార్. అవును. ఎందుకని సార్ అది? అది అక్కడ సెంచరీ సంబంధించి మనం చెప్పిన దాంట్లో అక్కడ లాజిక్ లో డబుల్ ఒకే డిజిట్ కింద తెచ్చుకోమన్నారు. అంటే అక్కడ ప్లానెటరీ దీన్ని బట్టి అక్కడ లింక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మన గ్రిడ్ లో వేసినప్పుడు సింగిల్ డిజిట్స్ కదా ప్లేస్ చేస్తున్నాం. సో 6 2 వస్తే 6 స్క్వేర్ అనుకుని ఒక 6 కింద తీసుకోవాలి, డబుల్ తీసుకోకూడదు. అక్కడ మళ్ళీ కౌంటింగ్ లో తేడా కొట్టేస్తుంది. అది ప్లానెట్స్ తో మనం అక్కడ కంపేర్ చేసినప్పుడు 1 డిజిట్ కింద దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఎనీ డబుల్ డిజిట్. ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ అవ్వదు. ఎన్ని నంబర్లు తీసుకున్నా ప్లానెట్ల కింద, ప్లానెట్ 9 ప్లానెట్స్ లోపల వస్తాయి. అందుకే మీకు ఫస్ట్ స్టెప్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఎనీ పర్టికులర్ డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ మనం కలిపితే అది మళ్ళీ 9 లోపలే వస్తుంది, చూసుకోండి. కాబట్టి కంపల్సరీగా డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ కలపడం అనేది కరెక్ట్ ఎందులోనైనా. అది మోస్ట్లీ డ్రైవర్ నెంబర్ లోనే అవుతుంది, కానీ మంత్ లోని అది ఇయర్ లో ఇప్పుడు ఈ లాజిక్ కి అయితే అది కన్సిడరేషన్ అలాగే రాశాడు కాబట్టి అలాగే ఫాలో అవ్వాలి. అలాగే రాస్తేనే మనకు అవుట్పుట్ నెంబర్ కరెక్ట్ వస్తుంది, లేకపోతే మీకు డిజిట్స్ మారిపోతాయి. సార్ మరి అలా అయినప్పుడు ఈవెన్ మన డ్రైవర్ నెంబర్ లో కూడా సేమ్ నెంబర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాగే తీసుకోవాలి కదా సార్. అది మట్టుకు డిఫరెంట్ గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం బాక్స్ లో వేసేటప్పుడు అదైన 2 డిజిట్స్ వస్తే ఒక డిజిట్ వేస్తాం కదా. అవును. అలాంటప్పుడు బర్త్ నెంబర్ డ్రైవర్ నెంబర్ లో మట్టుకు ఈ లాజిక్ లో అంటే హిబ్రూ తాలూకు వాళ్ళు అప్పుడు డిజైన్ చేసిన లాజిక్ లో ఆ విధంగా ప్లేస్ చేయడమే జరిగింది. కాబట్టి మనం అదే లాజిక్ ఫాలో అయిపోవాలి. ఇక్కడ చార్ట్ కి గ్రిడ్స్ కి లాజిక్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాజిక్ వాడారు. సో అది ఎలా వాడారో దాన్ని బట్టి చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. అది సో వీ నీడ్ టు ఫాలో దట్ లాజిక్. అలాగే దాన్ని మార్చడానికి అవ్వదు, మారిస్తే మనకు అవుట్పుట్ మారిపోతుంది. అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ కంపారిజన్ చేయలేము.
అక్కడ ఆ గ్రిడ్ కి ఏదైతే లాజిక్ పెట్టారో ఆ లాజిక్ కి మనం అక్కడ ఫాలో అవ్వాలి. దాన్ని ఏమాత్రం మార్చినా మనకు అవుట్పుట్ మారిపోతుంది. అదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా సార్? అది ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అదే సార్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్స్ జరిగేవి. సో దాని ప్రకారంగా వాటిని గ్రహాలతో పోల్చుకున్నారు అక్కడ నెంబర్ని. సో ఇప్పుడు 12 అంటే మీరు 12 అంటే అది ఒక ప్లానెట్ అని చెప్పగలరా? 12 అంటే ఒక ప్లానెట్, మనకు ఉన్నవే 9 ప్లానెట్లు లేదా 12 ప్లానెట్లు. 12 అంటే మనం అక్కడ ఏం చేసి 1 + 2 3 మళ్ళీ జూపిటర్ కింద అనుకోవాలి అక్కడ. సో అక్కడ ఇంకో వే లేదు కాబట్టి కంపల్సరీ డబుల్ డిజిట్ సింగిల్ చేసి ప్లానెట్ కింద అనుకుంటేనే అక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. అది ప్లానెట్స్ తో కంపేర్ చేశారు ఈ నెంబర్స్ ని. అందుకే మీ ఫస్ట్ టాపిక్ లో మీకు ఫ్రీడమ్ అవగానే నేను మొదటి క్లాస్ లో చెప్పాను. సో ద ప్లానెట్స్ 1 to 31 డిజిట్స్ ఏవైతే క్యాలెండర్ లో ఉన్నా అవన్నీ డబుల్ డిజిట్ నెంబర్ సింగిల్ చేస్తే మనకి సేమ్ ప్లానెటరీ నెంబర్స్ వస్తున్నాయని చెప్పాను. మీరు విన్నారో లేదా క్లాసు? అందులో మీకు ఒక ఫస్ట్ క్లారిటీ ఇచ్చాను. అదే ఇక్కడ రిపిటేషన్ లో మనకు వస్తున్నాయి. అది కాకపోతే అక్కడ ఆ లాజిక్స్ బట్టి ఆ పర్టికులర్ స్టెప్స్ బట్టి అక్కడ మనకు ఆ ఫార్ములాస్ బట్టి మనం వేయాలి. అది మనం మార్చడానికి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ బర్త్ ఎనర్జీస్ ఇప్పుడు చెప్పారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్. హలో చెప్పండి. అందులో మనం ఒక డేట్ కి మాత్రమే యాడ్ చేసి సింగిల్ డిజిట్ చేయమన్నారు, మంత్ కి అవసరం లేదన్నారు కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ అని ఉంది కదా, అది యాడ్ చేయక్కర్లేదా? సల్మాన్ ఖాన్ 12 కదా. సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ లో 12th ఉంది, 27/12 అని. అప్పుడు మనం యాడ్ చేయక్కర్లేదా? ఇయర్ 65. నెలల్ని గ్రహాలతో పోల్చలేదు అండి, ఒక్క ఓన్లీ డేట్. అది అవసరం. మరి అక్కడ మనం వేసే నెంబర్ ఆ లాజిక్ బట్టి మనం అక్కడ విడివిడిగా వేస్తున్నాం. అక్కడ కలిపి చేసేస్తే అవకాశం ఉంది, కానీ కలిపి చేస్తే మనకు అవుట్పుట్ ఆన్సర్ మారిపోతుంది కదా. మన గ్రహాలతో నెంబర్లు ఏవి పోల్చాము, నెలలు పోల్చలేదు కదా. మనం పోల్చినవి ఏవి పోల్చాము? ఓన్లీ ఇప్పుడు జనవరి నెల ఏ గ్రహం అంటే చెప్తారండి, శాస్త్రంలోనే లేదు. అది డిజిట్ కి గ్రహం ఉంది, వారానికి గ్రహం ఉంది, నెలకి ఎక్కడ ఉంది? లేదు కదా. నేనైతే అక్కడ చదవలేదు, నెలకి గ్రహం లేదు. జనవరి నెల, ఫిబ్రవరిలో, మార్చి నెల చెప్పాం అంతే తప్ప గ్రహాలతో పోల్చలేదు నెలల్ని. అక్కడ డేట్స్ ని అలాగే నెక్స్ట్ వారాలను పోల్చారు. మళ్ళీ సోమవారం చంద్రుడు, మంగళవారం నెలను మళ్ళీ కౌంట్ చేసి మళ్ళీ సింగిల్ డిజిట్ కింద తేవక్కర్లేదు. ఓన్లీ అక్కడ మన డ్రైవర్ నెంబర్ మాత్రం మన సింగిల్ డిజిట్ గ్రహంతో పోల్చుకోవచ్చు. అది అక్కడ చిన్న కన్ఫ్యూజ్ వచ్చింది కాబట్టి అక్కడ విడివిగా 2 విధాలుగా చూసాం. ఎందుకంటే అది బుక్స్ లో లాజిక్ అనేది వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి వదిలేశారు ఒకే ఒక బుక్ లో. ఆ లాజిక్ ని నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేసి చేద్దామని వాళ్ళు మీకు ఎక్స్పెరిమెంట్ పెట్టాను. అది సో అందులో మనకి ఒక క్లారిటీ వచ్చింది, డబుల్ డిజిట్ చేసి సింగిల్ చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా ఎనర్జీ లెవెల్ అనేది, రాయాలిటీ అనేది తెలుస్తుంది. బట్ సింగిల్ నెంబర్ అయితే మనకి హెడ్ఏక్ లేదు, డబుల్ వచ్చినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇచ్చాం. అది కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ క్లారిటీ చేసాం. ఇంకా ఎనీ మోర్ క్వైరీస్? విక్రమణీయ శ్రీనివాస్ సుమన్ గారు ఎనీ క్వైరీస్? జ్యోతి గారు అడిగారు, దేవేంద్ర అడిగారు, శ్రీనివాస్ సుమన్ గారు. అంటే మనము నెక్స్ట్ ఇప్పుడు నేమ్ ఎనర్జీస్ చూసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఎనర్జీస్ లో వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుందో చూసుకుంటాం. అప్పుడు కడతాం, అప్పుడు లెటర్ ఎనర్జీస్ కట్టాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ తాలూకు ఎనర్జీస్ మనం ఇప్పుడు కరెక్షన్ లో వాడినవన్నీ అక్కడ కడతాం. అప్పుడు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చే ఎనర్జీ కన్నా మనం పేరులో కట్టిన ఎనర్జీ ఎక్కువ రావాలి, వస్తేనే ఆ పేరు రాణిస్తుంది. అప్పుడు దానికి లాజిక్స్ ఆఫ్ ఎనర్జీస్ చెప్పాలి. అవన్నీ ఇక్కడ చెప్పేస్తే క్లమ్జీ అయిపోయి అన్ని మర్చిపోతారు మీరు. అందుకే నేను విడివిడిగా టాపిక్స్ లో పెట్టాను, ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్లు ఇవి గుర్తుపెట్టుకొని కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇవి ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకొని అప్పుడు స్టెప్ వైజ్ వెళ్దాం. అప్పుడు ఈజీగా మీకు ఆ ప్రాక్టీస్ చేస్తుండగా లాస్ట్ కరెక్షన్కి వచ్చినప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి నేను క్లమ్జీ చేసి చెప్పేస్తే అవుట్పుట్ అంత పండదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, చెప్పిన క్లాస్ అంతా బూడిలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఇప్పుడు దేనికది వేరే చేసి నెట్ ప్రాక్టీసింగ్ కోసం ఇలాంటి టాపిక్స్ పెట్టాం. ఇప్పుడు యాక్చువల్గా ఎనర్జీ ఆఫ్ ఇది వాళ్ళు చెప్పింది ఇది నెట్ ప్రాక్టీస్, అది ప్రాక్టీస్ అవ్వాలి. అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే మీరు అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆల్ఫాబెటికల్ బట్టి డిగ్రీస్ వేస్తాం కదా, అలవాటు పడినప్పుడు అక్కడ ఈజీ అవుతుంది. అది
జ్యోతి గారు అడగొచ్చు డౌట్. సార్ నాకు ఈ రోజు క్లాస్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 12 డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు 3 వేసుకొని కౌంట్ చేస్తున్నాం, ఒకటి 1 and 2 అనేసి అలా 2 రకాలుగా కట్టినప్పుడు ప్రతిసారి ఆ రెండింటి మధ్యలో నాకు 2 degrees డిఫరెన్స్ వస్తుందండి. ఎయిదర్ ప్లస్ గానీ మైనస్ గానీ. నేను అబ్జర్వ్ చేశాను, రైట్ రాంగ్ తెలియదు. ఎక్కువ వచ్చింది, ఎందులో ఎక్కువ వచ్చింది? అంటే ప్రతిసారి ఫస్ట్ 3 చేసినప్పుడే ఎక్కువ వస్తుంది సార్, 1 and 2 చేసినప్పుడు తక్కువ వస్తుంది. 3 కన్సిడర్ చేసుకోండి. 3 కన్సిడర్ అయితే మా అబ్బాయి పేరులో రివర్స్ అయిందండి. మా అబ్బాయి 18 డేట్ 9 వేస్తే 35 degrees వచ్చింది, 1 and 8 వేస్తే 37 degrees వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 లాజిక్స్ కి 2 విధాలుగా రాసుకొని ఏది ఎక్కువ వస్తే కన్సిడర్ చేసుకోవడం, మనకి అంతకన్నా అక్కడ మనం చేసేది లేదు. సో అక్కడ 35, 37 వచ్చినప్పుడు యాక్చువల్ గా ఏంటంటే కలిపి వచ్చిందే కరెక్ట్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఏదైనా అక్కడ 2 డిగ్రీ వేరియేషన్ కాబట్టి పెద్దగా అక్కడ మనకి అబోవ్ యావరేజ్ దగ్గర మనకి పెద్ద తేడా ఏం లేదు. అది అక్కడ అబోవ్ యావరేజ్ వస్తుంది కాబట్టి కన్సిడరేషన్ చేసుకోవచ్చు, తప్పలేదు. అక్కడ 40కి 39 వస్తే కొద్దిగా మీరు డౌట్ పడాలి. 35, 40 లోపలే ఉన్నారు కాబట్టి ఆ రెండిట్లో మీరు అలా చేసుకుని తప్పలేదు. అంటే మాక్సిమం అన్నిటికీ 2 డిఫరెన్స్ వస్తుందండి, ఎయిదర్ ప్లస్ ఆర్ -2. అందుకనే నేను 2 కలిపి సింగిల్ డిజిట్ దే నేను కన్సిడర్ చేసుకోమంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు అందులో. ఓకే ఓకే. ప్లానెట్ కాబట్టి అది కలపాలి, 2 నంబర్లు కలిపి సింగిల్ చేయడం కరెక్ట్ నా యాంగిల్ లో. బట్ కొంతమంది వాళ్ళ థాట్స్ తో ముందుకు వచ్చారు కాబట్టి అది బుక్స్ లో అయితే క్లారిటీ. తెలుగుగా సింగిల్ డిజిట్ కే ఎగ్జాంపుల్ ఇచ్చారు, డబుల్ డిజిట్ అసలు ఏ లాజిక్ లేదు. నేను ఒక దాంట్లో తీసి నెట్ లో కూడా సెర్చ్ చేసి దొరకలేదు. సో నాకు దొరికిన దాన్ని తీసి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి వాళ్ళు మీతో ఎక్స్పెరిమెంట్ చేద్దామని పెట్టాను దాన్ని. అందుకని నేను అక్కడక్కడ మీకు తడబాటు అయింది ఆ టాపిక్. బట్ ఎనీహౌ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్స్ మీద దానికి ఒక క్లారిటీ వచ్చింది. డబుల్ డిజిట్ సింగిల్ చేసుకోవడం కరెక్ట్ అది. ఎందుకంటే నెలలకి గ్రహాలతో సంబంధం లేదు, అక్కడ మనకి సంబంధం మనకి డ్రైవర్ నెంబర్ తోనే సంబంధం కాబట్టి డబుల్ సింగిల్ డిజిట్ చేయడంలో తప్పులేదు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎనీ మోర్ క్వైరీస్? ఓకే, సో ఇవాళ సెక్షన్ అంతా మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఇచ్చిన వర్క్ కొద్దిగా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి బాగా. రేపు మనం కొత్త టాపిక్ తో మళ్ళీ, రేపు చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి, రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. సో రేపు మనం కొత్త టాపిక్స్ తో మీ ముందు మళ్ళీ ఉంటాను. గుడ్ నైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.